మై డియర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, గుడ్ మార్నింగ్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి పరిశుద్ధ నామమును బట్టి మీకందరికీ పేరు పేరున ఈస్టర్ శుభవందనాలు తెలియచేస్తున్నా. మరణాన్ని గెలిచిన యేసయ్య మన కుటుంబంలో తోడుండి మన తోడుండి అన్న నామముకి మార్థమై నడిపించాలని చిన్న ప్రార్థన చేసుకొని ఇక లైవ్ స్ట్రీమ్ సర్వీస్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన. దయగల యేసయ్య, మీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ ఉదయకాల సమయంలో ఇంతవరకు ఓర్పుతో ఓపికతో ఎదురు చూస్తున్న మా ఫ్యామిలీ మెంబర్స్ బట్టి, విశ్వాసం అందరూ బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీని, చర్చ్ బిలీవర్స్ అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ సందులో మేము గడిపే సమయం మాకు దివ్యకరం అవ్వగలగటానికి మీరు మాకు సహాయం చేయండి అయ్యా. మీ నామం కనపరుస్తున్నప్పుడు, మీ నామం హెచ్చిస్తున్నప్పుడు మాకు తగినట్టుగా మమ్మల్ని సిద్ధపరచని ప్రాధాన్యపడుతూ ఈస్టర్ ప్రత్యేక దీవెనని మాకందరికీ నిండారుగా దయచేయమని అడుగుతూ మీకే మహిమ ఘనత ప్రభావంలో అర్పిస్తూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. ఈ లైవ్ స్ట్రీమ్ లో మనం కంటిన్యూ అవబోతూ ఉన్నాం. కలిసి కుటుంబాలతో దేవుని నామం కనపరచడానికి సిద్ధపడదామని మీకు ప్రేమతో మనం చేస్తూ ఉన్నాను. అందరికి వచ్చిన ఒక పాట దేవుని నామాన్ని కనపరచడానికి, అనుష్ఠించడానికి, 10,000లో అందరూ దేవుని నామాన్ని కీర్తించుకొని వెళ్ళడానికి అందరం కలిసి ఒకే స్వరముతో ఉన్న చోటు వేరైనప్పటికీ, మన గృహాల్లో మనం ఉన్నప్పటికీ మన దేవుని సందర్భం అనుభవించడానికి దేవుడు మనం తగినట్టుగా సిద్ధపరచులాగున ప్రార్థన పూర్వకం సిద్ధపడదామని మీ ప్రేమతో మనం చేస్తూ ఉన్నాను. 10,000లో అతి సుందరుడా కీర్తింతు మనసారా, మహోన్నతుడా మహిమా ప్రకాశితుడా, దేవా మహోన్నతుడా మహిమా ప్రకాశితుడా, 10,000లో అతి సుందరుడా కీర్తింతు మనసారా, 10,000లో అతి సుందరుడా కీర్తింతు మనసారా, దేవా మహోన్నతుడా మహిమా ప్రకాశితుడా, దేవా మహోన్నతుడా మహిమా ప్రకాశితుడా, 10,000లో అతి సుందరుడా కీర్తింతు మనసారా, 10,000లో అతి సుందరుడా కీర్తింతు మనసారా. చిగురించే ఆనందము, నిస్సారమైన నా జీవితంలో చిగురించే ఆనందము, దేవా మహోన్నతుడా మహిమా ప్రకాశితుడా, దేవా మహోన్నతుడా మహిమా
సుందరుడా కీర్తింతు మనసారా. 10,000 అతి సుందరుడా కీర్తింతు మనసారా. 10,000 అతి సుందరుడా కీర్తింతు మనసారా. 10,000 అతి సుందరుడా. ప్రేమకై స్తోత్రాలు, నీ కృపకై స్తోత్రాలు, ఆయుష్ను బట్టి ఆరోగ్యం బట్టి నీకు స్తోత్రాలయ్యా. 10,000 అతి సుందరుడా మీ నామానికి స్తోత్రాలు. వేల కోట్ల దూతల మధ్యలో కొనియాడబడుతున్న తండ్రి నీకు స్తోత్రాలు. నువ్వు కొనియాడే ధన్యత మాకు ఇచ్చిన దేవానికి స్తోత్రాలు. మరణాన్ని గెలిచిన ఏకైక దేవానికి స్తోత్రాలు. నీ కృపను బట్టి నీకు స్తోత్రాలు. ఇచ్చిన యోగ్యతను బట్టి దరిద్రను బట్టి నీకు స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో మీ నామమును గణపరిచిన మమ్మల్ని సిద్ధపరిచిన పదేపడుతున్నానయ్యా. మా నోటి మాట మా హృదయ ధ్యానం అంగీకారములాగిన సహాయం పదేపడుతున్నాను తండ్రి. ఈ కృప మా పట్ల ఉండనిచ్చి ఈ కృపలో మమ్మల్ని బలపరిచి మేము పాడుతున్నప్పుడు మీ నామను గణపరుస్తూ ఉన్నప్పుడు మా నోటి మాట మా హృదయ ధ్యానం అంగీకారములాగిన మీరు మాకు సహాయం చేయాలయ్యా. మాతో మీరు ఉండండి. మా ప్రాణ హృదయములను మీరు సిద్ధపరిచి మీ నామాన్ని కనపరిచే కృపను మాకు అందించి మా పెదవులను కాల్చి మా హృదయాలు బలపరిచి మీ సందులో మమ్మల్ని యోగ్యమైన పనుముట్లుగా పాత్రలుగా నడిపించమని ప్రాధేయపడుతూ మీకే మహిమ ఘనత ప్రభావం అర్పిస్తూ యేసు క్రీస్తు శ్రేష్టమైన నామమున అతి విక్రులతో ప్రతిలాడి వేడుకలు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈస్టర్ పర్వదినాన్న మనందరూ కలిసి మరణాన్ని గెలిచిన మరణాన్ని జయించిన మృత్యుంజయుడైన యేసు క్రీస్తు వారి నామమును గణపరచడానికి అందరూ కలిసి హృదయపూర్వకముగా మనము ఈశ్వర పాటలు పాడుతుంటే నామ గణపడుదా. అందరికి వచ్చిన పాట గీతం గీతం జై జయ గీతం జై తట్టి పాడదము. చేతులు తొడుతూ చేతులు దక్కమంటే చప్పట్లతో దేవి నామాన్ని గణపరచడం. చేతులు తొడుతూ దేవి నామాన్ని గణపరచడానికి మనందరం మన గృహాల్లో ఫ్యామిలీ మెంబర్స్గా ఫ్రెండ్స్గా ఏకీభవించి దేవి నామమును హృదయపూర్వకంగా గణపడదామని మీకు అందరికి ప్రేమతో విన్నపాట తెలియజేస్తున్న అందరికి వచ్చిన పాటని కలిసి పాడదాం. అంతమందిని ఈ సాంగ్ టైంలో వర్షిప్ నడిపించడానికి స్తుతి కోయంలో నుంచి కొంతమంది మధ్యలో రావడం జరిగింది. వెల్కమ్ యూ స్తుతి కోయం. మన ఎక్కువ మంది కలుసుకొని దేవుని కనపరచడానికి అవకాశం లేదు కాబట్టి అనుకునే కొద్దిపాటి టైంలో కొద్దిమంది దేవుని నామాన్ని కనపరచడానికి ఈ సమయంలో చోటుకి కూడికలు ఉన్న మనం పాడే పాటలు దేవుని నామాన్ని కనపరచడానికి దేవుని నామం స్మరించడానికి మన కోరికలు నడిపించబోతూ ఉన్నాయి. కాబట్టి కలిసి ప్రాథమిక పాటలు పాడు దేవుని నామాన్ని కనపరచడంలో ఈ కీపి విధానాన్ని ప్రేమతో మనం చేసి అందరికి వచ్చిన పాట గీతం గీతం జై జయ గీతం చెయ్యి తట్టి పాడుదని చేతులు తొడుతూ హృదయపూర్వకంగా ఆ నామాన్ని కనపరుస్తూ ఈ పాట పాడదాం.
దేవుని నామాన్ని ఏర్పరచడానికి కలిసి పాడి దేవుని నామాన్ని స్తుతిద్దాము. మనం పాడుతున్న పాటలు మన యొక్క పూర్వీకులు అనేక మంది భక్తులు ప్రార్థనా పూర్వకంగా దీనాత్మ నింపబడి రాసిన పాటలు, అందులో మనం వాళ్ళ చేయి జెండాలు పట్టుకోవచ్చు. విజయోత్సాహ గీతాలతో మన భోజముల పైకి పరుగులెత్తుచు మన ప్రభు కొరకు పనిచేస్తున్నారు. మన ప్రభువుని మన నాలుగు గెలిచిన మన క్రీస్తు ప్రభువుని గెలపడిచిన అందరం కలిసి అందుకు వచ్చిన పాటలు పాడుతూ దేవుని నామాన్ని గెలపరుద్దాం. హృదయపూర్వకంగా దేవుని నామాన్ని మన స్వరాలతో మన చేతులతో గెలపరుద్దామని ప్రేమతో మనం చేస్తూ ఉన్నాము.
ఉదయకాల సమయంలో మనం బలపరచడానికి, ఆయన ఇచ్చిన కృపని వాక్యాన్ని సమయాన్ని బట్టి దేవుని ఆశ్రయించడానికి, ఉదయపుడు నామాన్ని హెచ్చించి కొనియాడటానికి, అనుమతించిన శ్రేష్టమైన కృపను బట్టి ఆయుష్ ఆరోగ్యాన్ని బట్టి దేవుని నామాన్ని కనపరచడానికి, దేవుని నామాన్ని కనపరుస్తూ హల్లెలూయా స్తోత్రం, దేవానికి స్తోత్రమయ్యా, పరిశుద్ధానికి స్తోత్రమయ్యా, దేవుని నామాన్ని కనపరుద్దాం. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం, దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం. హల్లెలూయా నిన్నే ఆరాధింతు, నిన్నే కీర్తింతు, నిన్నే ఆరాధింతు, నిన్నే కీర్తింతు. శుద్ధుడవు నా యెహోవా, పరిశుద్ధుడు. శుద్ధుడవు నా యెహోవా, పరిశుద్ధుడు. యెహోవా శుద్ధుడు, యెహోవా శుద్ధుడు, యెహోవా శుద్ధుడు, పరిశుద్ధుడు. యెహోవా శుద్ధుడు, యెహోవా శుద్ధుడు, యెహోవా శుద్ధుడు, పరిశుద్ధుడు. ఇశ్రాయేలు స్తుతులపై ఆసీనుడైన వాడా, ఇశ్రాయేలు స్తుతులపై ఆసీనుడైన వాడా, నిన్నే ఆరాధింతు, నిన్నే కీర్తింతు, నిన్నే ఆరాధింతు, నిన్నే కీర్తింతు. శుద్ధుడవు నా యెహోవా, పరిశుద్ధుడు. శుద్ధుడవు నా యెహోవా, పరిశుద్ధుడు. శుద్ధుడవు నా యెహోవా, పరిశుద్ధుడు. శుద్ధుడవు నా యెహోవా, పరిశుద్ధుడు. నిన్నే ఆరాధింతునయ్యా, హృదయపూర్వకంగా నిన్నే ఆరాధింతు, నిన్నే కీర్తింతు, నిన్నే ఆరాధింతు, నిన్నే ఆరాధింతు, నిన్నే కీర్తింతు, నిన్నే ఆరాధింతు, నిన్నే ఆరాధింతు, నిన్నే కీర్తింతు. శుద్ధుడవు నా యెహోవా, శుద్ధుడవు
పరిశుద్ధుడా 10,000 వెళ్ళడానికి ఉదయకాల సమయంలో మేమందరం మా కుటుంబాలలో ఏక మనస్సు ఏకాత్మతని నామని కనపరచడానికి తెలిసిన కృపను బట్టి స్తోత్రాలు స్వామి. మా ఆరాధనను స్వీకరిస్తున్నవాడా, మా ఆరాధన అంగీకరిస్తున్నవాడా, మా స్తుతియాగమును ఈ బలి అర్పణని ఆగ్రాడిస్తున్నవాడా నీకు స్తోత్రాలు చేస్తున్నామయ్యా. ఈస్టర్ ప్రతి ఆశీర్వాదములతో, ఈస్టర్ తెలుపు ప్రతి దీవులతో నింపి మీ కృపలో బలపరిచి నడిపించిన పాదయపడుతూ మీకే మహిమ ఘనత ప్రభావం ఆరంభిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రతిమలాడి వేడికి ప్రార్థించి పొంది ఉన్న పరమ తండ్రి. ఈ యొక్క లైవ్ వర్షిప్లో, లైవ్ స్ట్రీమ్లో, లైవ్ ఆరాధనలో మాతృకుల దేవుని నామం కనపరిచి మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరు పేరున హృదయపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మీతో కలిసి ఉదయకాల సమయంలో దేవుని నామం కనపరచడానికి దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి, ఈ శ్రేష్టమైన ఆధిక్యతను బట్టి దేవుని ఉన్నత నామములకు బంగారు పాదాలకు హృదయపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నా. మరొకసారి మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరు పేరున వందనాలు తెలియజేస్తూ ఈస్టర్ పర్వదిన శుభాకాంక్షలని తెలియజేస్తూ ఉన్నా. ఈ ఈస్టర్ దినం కొరకై, ఈస్టర్ ఆరాధన కొరకై సిద్ధపరచిన వాక్య భాగాన్ని ధ్యానించిన ప్రయత్నం చేద్దాం. ద బుక్ ఆఫ్ ఫస్ట్ కొరింథియన్స్, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో ఉన్న వచనాలని ఉదయకాల సమయంలో ఈస్టర్ ప్రత్యేక ఆరాధనలో ధ్యాన వాక్యంగా పరిశీలన చేయడానికి ప్రయత్నం చేద్దామని మీకు ప్రేమతో మనం చేస్తున్నాను. బుక్ ఆఫ్ ఫస్ట్ కొరింథియన్స్ చాప్టర్ 15, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో ఉన్న వచనాలని కొన్ని మాటలని ధ్యానం చేద్దామని మీకు మనం చేస్తున్నాను. వర్స్ ఫ్రమ్ 3 onwards, మూడో వర్షం మొదలుకొని ఈ ధ్యానాన్ని మనం ముందుకు కొనసాగుదామని మనం చేస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3వ వచనం మొదలుకొని చదువుతున్నా మీకు గమనించవలసిన మీకు తెలియజేస్తున్నాను. నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించిందని, అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపము నిమిత్తము మృతి పొందును, సమాధి చేయబడను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడను. ఆయన కేఫాకును తర్వాత 12 కనబడను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించురి. తరువాత ఆయన యాకోబుకును, అటు తర్వాత అపోస్తలులందరికీ కనబడను. అందరికీ కనబట ఆ కాలమందు పుట్టినట్టున్న నాకును కనబడను. చదువును చదువు వెనుకడులో దీవించును గాక. ఆమె ఈ ఉత్తరాన్ని చూస్తూ వచ్చినప్పుడు యేసు ప్రభు జననం కానీ, వారి జీవితం కానీ, వారి పరిచర్య కానీ, వారి మరణం కానీ, వారి పునరుద్ధానం కానీ ఇవన్నీ కూడా లేఖనానుసారముగా, లేఖనాలను బట్టి స్పష్టంగా జరిగాయని చెప్పి అపోస్తలుడైన పౌలు దీనిని తెలియజేస్తా ఉన్నా. ఉదయకాల సమయంలో యేసు ప్రభు గురించి గమనించడానికి ప్రయత్నం చేసినట్టయితే గనక యేసు ప్రభు గురించి ఆయన పుట్టడానికి ముందుగా దరిదాపు 300 పైసుమారు వచనాలు ఆయా భక్తులు ఆయా సందర్భాల్లో ఆయా కాలాల్లో యేసు ప్రభు యొక్క జీవితం గురించి, ఆయన జనం గురించి, ఆయన పరిచర్య గురించి, ఆయన మరణం గురించి, ఆయన పునరుద్ధానం గురించి చెప్పిన మాట్లాడి పాత గ్రంథంలో అనేకం చూస్తాం. మనం గమనిస్తూ పోయినట్టయితే గనక ఆ ప్రవచనాలని లెక్క పెడుతూ పోతే గనక 300 పైసుమారు ప్రవచనాలని యేసు ప్రభు గారి జీవితం బట్టి మనం పరిశీలన చేస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా యేసు క్రీస్తు ప్రభు యందు పూర్తిగా నెరవేర్చబడ్డాయి. ఆయన యొక్క పూర్తిగా నెరవేర్చబడింది. వారి జీవిత ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి, వారి పరిచయ ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి, వారి మరణ ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి, వారి పునరుద్ధాన ప్రవచనాలు కూడా నెరవేర్చబడ్డాయి. ఆయన కోసం చెప్పబడిన ఏ ప్రవచనము కూడా మిగిలి ఉండలేదు, ఒక యేసు ప్రభు రెండో రాకడ మాత్రం తప్ప. గమనిస్తూ వచ్చినప్పుడు ఆయన జీవితం గురించి అపోస్తలులు, పూర్వమందున ప్రవక్తలు ఏమేమి బోధించారో, ఏమేమి తెలియచెప్పారో అవన్నీ ఖచ్చితంగా 100% ఖచ్చితంగా యేసు ప్రభు జీవితంలో మన కళలో చూస్తూ ఉన్నాం. ఈ మాటని ఈ పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నారు. లేఖనాల ప్రకారంగా మృతి పొందాడు, లేఖనాల ప్రకారంగా సమాధి చేయబడ్డాడు, లేఖనాల ప్రకారంగా ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు విషయాన్ని పౌలు గారు సంఘానికి జ్ఞాపకం చేస్తా ఉన్నారు. యుద్ధకాల సమయంలో దేవుని సంఘముగా, దేవుని పిల్లడగా కూర్చున్న మనము క్రీస్తు ప్రభు లేఖనానుసారముగా లోకానికి వచ్చిన వాడని, ఆయన కొరకు చెప్పడం ప్రతి మాటని నెరవేర్చిన వ్యక్తి మాత్రము ఆయన ఒక్కడే అని
మనం గమనించడానికి ప్రయత్నం చేద్దామని ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. యేసు ప్రభువారి జీవితం గురించి పరిశీలన చేస్తున్నప్పుడు ఆయనతో పాటుగా 3 సంవత్సరాలు ఒక చక్కని అనుబంధాన్ని కలిగిన, చక్కని స్నేహాన్ని, ఒక చక్కని ఆత్మీయ అనుబంధాన్ని కలిగిన యేసు ప్రభు శిష్యులు 4 సువార్తలు రాస్తారు. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తలని వాటి పేరు ఉన్నది. ఈ 4 సువార్తల్లో ఉన్న అధ్యాయాలన్నింటినీ కూడా కలిపితే కనుక మొత్తం 89 అధ్యాయాలు. ఈ 4 సువార్తలనే అధ్యాయాలని క్యాల్కులేట్ చేస్తే కనుక ఆల్ ఓవర్గా ఈ 4 గాస్పల్స్ లో ఉన్న ఆల్ ది చాప్టర్స్ ఇవన్నీ లెక్క పెడితే కనుక 89 అధ్యాయాలు. ఈ 89 అధ్యాయాలని డివైడ్ చేస్తే కనుక యేసు ప్రభు పుట్టు గురించి 4 అధ్యాయాల్లో మాత్రం తెలియపరచబడతాది. యేసు ప్రభు యొక్క పుట్టు గురించి ఈ సువార్తలన్నింటినీ లెక్క పెట్టినప్పుడు 89 అధ్యాయాల్లో వచ్చి 4 అధ్యాయాల్లోనే యేసు ప్రభు యొక్క పుట్టు గురించి చూస్తూ ఉంటాం. ఆ 4 తీసేస్తే 85 అధ్యాయాలు. 85 అధ్యాయాలు యేసు ప్రభు వారి యొక్క 3.5 సంవత్సరాల పరిచర్య కోసము రాయబడుతూ ఉంటాయి. ఈ 85 అధ్యాయాలను క్యాల్కులేట్ చేస్తే కనుక అందులో 27 అధ్యాయాల్లో కేవలము యేసు ప్రభు యొక్క పునరుద్ధానం నుంచి లెక్కపెట్టుకు వెనక్కి వెళ్తే గనక 8 రోజులు. యేసు ప్రభు పునరుద్ధానం నుంచి 8 రోజులు వెనక్కి వెళితే గనక ఇవన్నీ సంఘటనలని 27 అధ్యాయాలు మనం చూస్తాం. అంటే యేసు ప్రభు 3.5 సంవత్సరాల పరిచర్య ఎంత స్పష్టంగా ఉందో, ఆయన దరిదాపుగా 8-10 రోజుల జీవితం, ఈ లోకంలో జీవితం గురించిన స్పష్టమైన మాటల్ని 20 అధ్యాయాల్లో మనం చూస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా గమనిస్తున్నప్పుడు మత్తయి గారు, మార్కు, లూకా, యోహాను గారు యేసు ప్రభు గురించి చాలా క్లారిటీగా, చాలా స్పష్టంగా వారు చూసింది, వారు అనుభవించింది, వారు మాట్లాడింది చాలా క్లియర్గా ఆ 4 సువార్తలలో వాళ్ళు మనకు తెలియజేస్తూ ఉంటాం. అంత మాత్రమే కాదు కానీ వారి తర్వాత అపోస్తలుడైన పౌలు తన పరిచర్య కాలం ప్రారంభమైన దగ్గర నుండి ఆయన చేసిన పరిచర్య కాలం అంతట్లో యేసు ప్రభు గురించి సందర్భం వచ్చిన ప్రతిసారి కూడా చాలా ధైర్యంగా, చాలా స్పష్టంగా, చాలా దారుణంగా మాట్లాడే వ్యక్తిగా అపోస్తలుడైన పౌలు మనం చూస్తూ ఉంటాం. ఇవన్నీ మనం గమనిస్తూ వచ్చినప్పుడు ఈ యొక్క యేసు ప్రభు యొక్క ఆయన యొక్క జననం, లేకపోతే ఆయన జననం, మరణం, పునరుద్ధానం చూసి వచ్చినప్పుడు స్పష్టంగా మా జ్ఞాపకం చేసుకోవచ్చు. యేసు ప్రభు వయసు పైబడిపోయో ఆయన చనిపోలే. యేసు ప్రభు ఇంట్లో 4 గోడల మధ్యలో ఆయన చనిపోలేదు. యేసు ప్రభు తన ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో చనిపోలేదు, లేకపోతే తన శిష్యుల మధ్యలో చనిపోలేదు. ఆయన చావు, ఆయన మరణం స్పష్టంగా అందరికీ కనిపించేంతగా మనం చూస్తాం. వెలుగుతా కొండ మీద అందరి సమక్షంలో అనేక వందల వేల ప్రజలు కళ్ళారా చూస్తూ ఉండగా యేసు ప్రభు యొక్క మరణాన్ని మనం చూస్తాం. అంటే యేసు ప్రభు యొక్క మరణము కొన్ని వేల మంది విట్నెస్ చేశారు. అది మాత్రమే కాదు కానీ యేసు ప్రభు మరణాన్ని గురించి మరి కాస్త లోతుగా పరిశీలన చేస్తే గనక అక్కడ యేసు ప్రభు మరణం ముందు అనేకమైన ఇన్సిడెంట్స్, అనేక సంఘటనలను చూస్తాం. ఆ లక్షవారం రాత్రి మొదలుకొని తెల్లవారి వరకు యేసు ప్రభు తన ప్రాణమును, తన ఆత్మను దేవునికి అప్పగించేందుకు కూడా అనేకమైన ఇన్సిడెంట్స్ ని సంఘటనలు చూస్తూ ఉంటాం. వాటికి కొన్ని వందల వేల మంది ప్రజలు సాక్ష్యం. అంటే యేసు ప్రభు మరణము అనేక మంది ఖచ్చితంగా వాళ్ళ కళ్ళతో చూసింది. కానీ ఆయన మరణం 4 గోడల మధ్యలో జరిగిందో, తన ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో జరిగిందో, లేదా వయసు భయపడిపోయి ముసలితో జరిగిందో ఎంత మాత్రము కాదు అని గుర్తుపెట్టుకోవాల్సిందని ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు కానీ యేసు ప్రభు మరణము రోమా సైనికులు వాడదానని స్పష్టంగా చెక్ చేసి వాళ్ళని డిక్లేర్ చేశా. యేసు ప్రభు చనిపోయాడు అని చెప్పి వాళ్ళు డిక్లేర్ చేసిన తర్వాత యేసు ప్రభు వారి పార్థివ శరీరాన్ని ఆయన ఆ రోమా సైనికులే ఆ యొక్క శిలువ మ్రాణం వేయించి దింపి కిందకి తీసుకుని వచ్చి బట్టతో చుట్టి అత్తరు పూసి అరవింద యోసేపు గారి యొక్క సమాధులు పెట్టినట్టుగా బైబిల్ చూస్తూ ఉన్నాం. అంటే యేసు ప్రభు గారి యొక్క పార్థివ శరీరము కంప్లీట్ గా రోమా సైనికుల సమక్షంలో చెక్ చేయబడింది. వారు చనిపోయారని నిర్ధారణ చేస్తున్నారు. వారి ద్వారానే, వారి చేతనే సమాధులు పెట్టబడింది. వారే సైన్యంగా ఉండి ఆ సమాధికి కాపలా కాశారు. అంటే యేసు ప్రభు యొక్క మరణం రోమా సైనికులు కూడా వారు దాన్ని ఆమోదించారు. అంత మాత్రమే కాదు కానీ యేసు ప్రభు గురించి చూస్తూ వచ్చినప్పుడు అక్కడ రోమా సైనికులే శుక్రవారం సాయంకాలం మొదలుకొని ఆదివారం తెల్లవారి యేసు మరణాన్ని గెలిచే వరకు కూడా సైనికులే యేసు ప్రభు యొక్క సమాధికి రాయి అడ్డుగా పెట్టి దాని మీద ముద్ర వేసి, సీలు వేసి వారు కాపలా కాసినట్లుగా మనం స్పష్టంగా చూస్తా ఉన్నాం. అది మాత్రమే కాదు కానీ నిజంగా అవన్నీ ఒకటైతే ఈ వేళ వరకు యెరూషలేము పట్టణంలో
యేసే సమాధి పెట్టిన ఆ చోట ఇప్పటిదాకా చూస్తే గనక ఒక సమాధి త్వరబడింది. ఆ రాయి, సమాధి ముందు పెట్టబడిన రాయి దొర్లించబడి పక్కనుంది. ఆ ఖాళీ సమాధి చరిత్రంతట్లో ఒకే ఒక వ్యక్తిది, అది యేసు ప్రభుది మాత్రమే. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఇప్పటిదాకా అనేక మంది ఎరమోసిన వారు, అనేక మంది గొప్పవారు, దేవుడిగా పిలవడం చాలా మంది ఉన్నారు, కానీ అందరూ కూడా కాలం చేశారు, కాల గర్భంలో కలిసిపోయారు. కొద్ది కాలం బతికారు, కొద్ది కాలం చక్కటి పని చేశారు, కొద్ది కాలం ప్రజలకు ఉపయోగపడ్డారు. కానీ వాళ్ళ సమయం పూర్తయిపోయింది, వారి సంవత్సరాలు పూర్తయిపోయాయి, వారి కాలం పూర్తయిపోయింది, చనిపోయారు, సమాధి చేయబడ్డారు. ఇప్పటికీ అలాంటి సమాధులు మన కళ్ళ ముందు అనేకం ఉన్నాయి. స్వతంత్ర సమరయోధులు కానివ్వండి, లేకపోతే మత ప్రచారకులు కానివ్వండి, మతాలు స్థాపించిన వాళ్ళు కానివ్వండి, పేరు మోసిన వాళ్ళు కానివ్వండి, దేవుళ్ళుగా పిలవడం కానివ్వండి, అందరూ కాలం చేశారు. అందరి సమాధులు ముయ్యబడిపోయి ఉన్నాయి. చరిత్రలో ఒకే ఒక సమాధి త్వరపడింది, అది క్రీస్తు సమాధి మాత్రమే. ఎందుకు? నిజంగా మనం క్రైస్తవులుగా, దేవుడు ఎరిగిన వారుగా గర్వం చెప్పవలసిన మాట ఏంటంటే, క్రీస్తు మరణాన్ని గెలిచాడు, క్రీస్తు మృత్యుం చేయడు విషయాన్ని మనం గర్వంగా దేవుని నామకి మాత్రమే చెప్పబద్దులమై ఉన్నాం. దేవుని నామ స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. మాటను గమనిస్తూ వచ్చినట్లయితే గనక నిజంగా ఆయన మరణము ఎంత శ్రేష్టమైందో, ఆయన పునరుత్థానం కూడా అంతే శ్రేష్టమైంది. ఆయన మరణాన్ని గెలవటము కూడా అంతే శ్రేష్టమైంది. ఆయన మరణం గెలిచిన తర్వాత అక్కడ ఆ యొక్క రోమా సైనికులు కానివ్వండి, ఆ యొక్క రోమా సామ్రాజ్యం కానివ్వండి, యేసు సిలువేస్ కానివ్వండి, వారు పడ్డ టెన్షన్, వారు పడ్డ భయం స్పష్టంగా మనము స్వార్థలో చూస్తూ ఉంటాం. ఎందుకంటే వారికి ఆశ్చర్యం వేసింది. ఒక ఆయన చనిపోవడమై వారికి తెలుసు, చనిపోయిన వ్యక్తి మరణాన్ని గెలవడం ఏంటి అని చెప్పి అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రజలు ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఇప్పటికి మాత్రమే కాదు, ఇక ముందు ఆశ్చర్యం కట్టిన ప్రభు ఆశ్చర్యకరుడు కాబట్టి ఆయన మరణం చంద్రము ఆశ్చర్యం అయితే మరణాన్ని గెలవటము కూడా అంతే ఆశ్చర్య విషయాన్ని జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క ఈస్టర్ పర్వదినాన్న, ఈ యొక్క స్పెషల్ డే రోజున అందరం కలిసి ఫ్యామిలీ మెంబర్స్ గా ఈ యొక్క ఈస్టర్ ఆనందాన్ని పొందుకుంటున్నప్పుడు నేను వాక్యంలో నుంచి యేసు ప్రభు మరణాన్ని గెలిచిన తర్వాత ఆయన మాట్లాడే మాటల్లో కొన్ని మాటల పరిచయం చేయడానికి ప్రయత్నం చేద్దామని ప్రేమతో మనం చేస్తూ ఉన్నాను. మరణాన్ని గెలిచిన యేసయ్య మరణాన్ని గెలిచిన వెంటనే ఆయన ప్రజలతో మాట్లాడిన మాటలు, తన చుట్టూ ఉన్న వారితో మాట్లాడిన మాటలు, తనను వెంబడించిన వారితో మాట్లాడిన మాటలని పరిచయం చేయడానికి ప్రయత్నం చేద్దాం. మాటలు అంటే చాలా వస్తాయి, కానీ ఇందులో నేను చెప్పబోయేది మాటలు కాదు, యేసయ్య వేసిన ప్రశ్నలు అంటే ఫిల్టర్ అవుతున్నాయి. ఇప్పుడు యేసయ్య చాలా మాటలు మాట్లాడారు, కానీ ప్రశ్నలు కొన్ని వేస్తారు. ఆయన వేసిన ప్రశ్నలు ఏంటి, మరణాన్ని గెలిచిన తర్వాత ఆయన సంధించిన ప్రశ్నలు ఏంటి అని పరిశీలన చేసి, ఒకవేళ గనక ఆ ప్రశ్న మనల్ని సంధిస్తే, ఆ ప్రశ్నకి దేవుడు మనల్ని అడిగితే మనం ఏ సమాధానం చెప్పాలి విషయాన్ని ఈ వాక్యం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు మనం ఒక అవగాహన పొందామని మీ ప్రేమతో తెలియజేస్తూ ఉన్నా. యేసు ప్రభు ఆయన మరణాన్ని గెలిచి ఇంకా ఆ ప్రదేశంలో ఆ సమాధి పెట్టబడిన ఆ గెత్సెమనే తోటలో ఆయన తిరుగులాడుతూ ఉన్నప్పుడు అక్కడ యేసు ప్రభు ఇంకా మరణాన్ని గెలవలేదు అనుకొని మగ్దలేని మరియా, సలోమి, మరికొందరు శిష్యులు యేసయ్య శవానికి ఆయన శరీరానికి అతను పోయటానికి తెల్లవారి బయలుదేరుతున్నారు. దీనిని యోహాను గారు స్పష్టంగా రాస్తూ ఉంటాడు. యోహాను సువార్త 20 చూసినట్లయితే గనక 20 ఫస్ట్ వచ్చిన ఆదివారం ఇంకనో చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియా కందలికాడ సమాధికి వచ్చి సమాధి మీద రాయి తీయబడినట చూశాను. కనుక ఆమె పరిగెత్తుకొని సిమోను పెట్టుల దగ్గరను యేసు ప్రేమించిన మరొక శిష్యుల దగ్గర వచ్చి ప్రభు సమాధిలో నుండి ఎత్తుకొని పోయి ఆయనను ఎక్కడ ఉంచరో ఎరుగమని చెప్పాను అని చెప్పిన తర్వాత 3వ వచనం మొదలుకొని ఆ యొక్క పేతురు, యోహానులు గారు మరియ గారితో కలిసి మగ్దలేని మరియ గారితో కలిసి సమాధికి పొరుగుకొని వస్తూ ఉన్నారు. వస్తున్నప్పుడు జరిగిన సంఘటన ఏంటంటే కనుక రాయి దొల్లితుడు పక్కన పెట్టబడింది. అనేక కిలోల బరువున్న రాయి, టన్నుల బరువున్న రాయి, సమాధి ముందు అడ్డుగా పెట్టబడిన రాయి దొరలించి పక్కన పట్టింది. ఈ లోపల్లో పరుగు పెడుతూ వచ్చిన ఆ శిష్యులు సమాధి లోపల దాకా పోయిన తర్వాత వారికి అర్థమవుతుంది సమాధిలో ఉన్న శ్రీశ్వ ప్రభు లేడు అని. ఆయన వస్త్రమంతా తన శరీరానికి వస్త్రమంతా తీసివేయబడి పక్కన పెట్టబడింది. ఆయన తలచుకున్న రుమాలు మడతపెట్టబడి పక్కన పెట్టబడింది. చూసి ఆశ్చర్యపోతూ ఉంటే ఇద్దరు దూతలు కనబడతారు. అక్కడ కనబడతారు. ఆయన ఇక్కడ లేడు అని మాత్రం చూడడం ఒకసారి చూడవలసుకుంటాడు. కనుక పరుషంలో తెల్లని వస్త్రం ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేవుని ఉంచబడిన స్థలములో
తలవైపున ఒకడును కాలవైపున ఒకడును కూర్చుండుట కనబడెను. వారు, అమ్మా ఎందుకు ఏడ్చున్నామని ఆమెను అడగగా, ఆమె నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయి అని ఎక్కడ ఉంచరు నాకు తెలియలేదని చెప్పను అని మాట చూస్తాం. ఇక్కడ మరియ గారితో ఇద్దరు దూతలు మాట్లాడుతున్నా, అమ్మా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, అమ్మ నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, ఉమెన్ వై ఆర్ యు వీపింగ్ అని మాట్లాడుతుంది. యేసయ్య గారి శిష్యులు పేతురు యోహాను గారు అక్కడ దాకా వస్తారు. కానీ సమాధి ఉండేసరికి వారు ఎంత భయంతోనో లేకపోతే చెప్పాలి ఆతృతోనో అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మరియా తల్లి ఒక్కరే, మగ్దలేని మరి ఒక్కరు మాత్రమే ఆ సమాధి ఉన్న చోట ఆమె ఏడుస్తూ ఉండిపోయిన తర్వాత ఇద్దరు దూతలు వచ్చి మాట్లాడతారు, ఆయనకు లేడు, సమాధిని గెలిచాడని చెప్పినా సరే ఆమె ఏడు పాప లేదు. కాబట్టి ఆ తర్వాత దర్శనంలో మేము 15th వచనానికి వచ్చినది కనుక 10వ వచనానికి వచ్చినప్పుడు యేసు, అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడుగగా అన్నమాట చూస్తాం. వెరీ ఇట్స్ అ క్వశ్చన్ మార్క్. యేసు ప్రభు మగ్దలేని మరియతో మాట్లాడుతున్నా ఒక స్ట్రైట్ క్వశ్చన్, అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరిని వెతుకుతా ఉన్నావు. ఈ రోజున మన జీవితాలు గమనిస్తూ వచ్చినప్పుడు ముఖ్యంగా కనుక ఈ వాక్యాన్ని కాస్త జాగ్రత్త పరిశీలన చేస్తే కనుక మన పరిస్థితిని బట్టి ఏడుస్తున్న విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ఈ వాక్యం పరిశీలన చేసే క్రమంలో మనం చెప్పిన మాట మీకు అర్థమవుతుంది అని నేను నమ్ముతూ ఉన్నా. గమనించండి ఒకసారి, యేసు ప్రభు ఆయన మరణిస్తాడని, మరణాన్ని గెలిచి తిరిగి లేస్తాడని, 3వ దినాన ఆయన మరణాన్ని గెలుస్తాడని చెప్పి ముందుగానే అందరికీ చెప్పాడు. అందరూ చెప్పాడు జరగబోయేది ఇదే అని స్పష్టంగా చెప్పాడు. స్పష్టంగా చెప్పిన తర్వాత మరియ గారి దగ్గరికి దూతలు వచ్చి ఆయన మరణాన్ని గెలిచాడు అన్న నిజమైన వర్తమానాన్ని, నిజమైన విషయాన్ని స్పష్టంగా చెప్పిన తర్వాత ఇంకా ఏడుస్తుంది. కానీ యేసు చెప్పిన ప్రవచన మాటనని, ఆయన చేయబోయే కార్యాన్ని, ఆమెకు చెప్పిన మాటనని ఆమె జ్ఞాపకాన్ని తెచ్చుకోవాలా. రోజున మన జీవితం అలాగే ఉందేమో. ఎందుకంటే గనక ఈ పరిశుద్ధ గ్రంథము ఇది ఏంటని పరిశీలన చేస్తే కనుక దిస్ ఈజ్ ఎ బుక్ ఫర్ ఆల్ లైఫ్. మన జీవితాల కొరకు, మన జీవితం నడిపించబడ్డ కొరకు, మన మేలుపొందుల కొరకు ఆయన నీకు నాకు అందించిన ఒక వాగ్దాన పుస్తకం ఇది, ఒక వాగ్దాన పరిశుద్ధ గ్రంథం ఇది. ఇందులో చెప్పబడిన ప్రతి మాట మన జీవితంలో ఖచ్చితంగా నెరవేర్చబడతాయి. ఆకాశం గతించచ్చు కానీ అని చెప్పిన మాటలు సున్నగానే పొలిగానే పొగడానికి వీల్లేదు. అంత స్పష్టమైన దేవుడు మనకు వాగ్దానం ఇచ్చినప్పుడు ఒకవేళ మనము ఆయన ఇచ్చిన వాగ్దానం మర్చిపోయి పరిస్థితి చూసి ఏడుస్తున్నామేమో. మరియమ్మ గారు చేసిన పని అదే. దేవుడు వాగ్దానం ఇచ్చాడు, ఇది జరుగుతుంది విషయాన్ని చెప్పాడు, అది జ్ఞాపకం లేదా మర్చిపోయింది. పరిస్థితి చూసింది, ఖాళీ సమాధి చూసింది, రాయి పక్కన చూసింది, ఏసీ మీద కట్టిన వస్త్రాలని పక్కన చూసింది, రుమాలు పక్కన చూసింది. ఆమె ఏం చేస్తుంది, కళ్ళతో ఏం చూసిందో దాన్ని చూసి ఏడుస్తూ ఉంది. ఆలోచించే తన ప్రియమైన సహోదరుడా, ఒకవేళ మనం కూడా, ఇక్కడ నీవు కూడా నీ పరిస్థితి చూసి ఏడుస్తున్నావు కానీ దేవుని పట్ల ఇచ్చిన వాగ్దానాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోలేకపోతున్నావేమో. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, బుద్ధి కాల్సిన జ్ఞాపకం చేసుకుందా. విషయం గమనిస్తే కనుక మనం ఎలాంటి వారంగా ఉన్నాం, లేకపోతే మన యొక్క నడవడిక, మన యొక్క క్రియలు, లేకపోతే మన ఆలోచన విధానం ఎలా ఉందంటే కనుక ఒక చిన్న స్టోరీ చెప్పడానికి ఇష్టపడతా ఉన్నా. ఒక తండ్రి కొడుకు ఎడాలో ప్రయాణం చేస్తా వెళ్ళారు. ఉదయం అంతా ప్రయాణం చేస్తా వచ్చారు. సాయంకాలం అయ్యేసరికి ఒక చోట ఆగిపోయి చక్కగా కడుపు నిండా భోజనం చేసేసా. ఉదయం అంతా ప్రయాణం చేశారేమో, అలసిపోయి రాత్రి ఇద్దరు పడుకుని పోయేసరికి మధ్యరాత్రుల్లో నాన్నకు వెలుగు వచ్చింది. లేచి తొందర పెట్టి కొడుకుని లేపుతున్నాడు. లేవరా కొడుకు అని చెప్పేసి కొడుకు లేపిన తర్వాత కొడుకు నాన్న చూసాను. నాన్న ఏంటి నాన్న అన్నాడు. విన్న తర్వాత ఆకాశంలో చూడరా ఒకసారి. చూస్తే మొత్తం ఆకాశం అంతా కూడా బ్రైట్ స్టార్స్ వెలుగుతా ఉంటే నాన్న కొడుకుని చూసి అన్నాడు, ఈ స్టార్ చూస్తే నీకేం అర్థం అవుతుందిరా అని అడిగేసరికి నాన్న ఆ కొడుకు అన్నాడు నాన్నతో, ఈ స్టార్స్ అన్ని చూస్తామంటే నిజంగా చాలా ఆనందంగా ఉంది నాన్న. అంత మాత్రమే కాదు, ఎలా ఉంది నా ఫీలింగ్ అడిగారు కాబట్టి నా ఫీలింగ్ని నేను శాస్త్రవేత్తల మాదిరి చెప్తాను నీకు అని చెప్పేసి రాత్రి నా కొడుకు నాన్నతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ కనుక ఖగోళ శాస్త్రవేత్తగా అయితే ఆస్ట్రానమికల్ గానే చెప్పాలంటే కనుక ఈ స్టార్స్ చూస్తా ఉంటే, ఈ స్టార్స్ చూస్తూ వచ్చినప్పుడు దీని వెనకాల కొన్ని బిలియన్స్ ఆఫ్ గెలాక్సీస్ ఉన్నాయని, దీని వెనకాల అనేక ప్లానెట్స్ ఉన్నాయని నేను నమ్ముతున్నాను అన్నా. ఆ తర్వాత కొడుకు కంటిన్యూ చేస్తా ఉన్నాడు. ఒకవేళ కనుక మీరు ఒక
ఒకవేళ కనుక నువ్వు జ్యోతిష్ శాస్త్రంలో చెప్పమంటే కనుక ఈ యొక్క స్కై చాలా క్లియర్గా ఉంది, స్టార్స్ చాలా బాగున్నాయి, కాబట్టి ఈ యొక్క గ్రహాలు కూడా బాగున్నాయి అని నేను ఫీల్ అవుతున్నాను అన్నా. ఇంకా కంటిన్యూ చేస్తా ఉన్నాడు కొడుకు. ఏమన్నాడంటే కనుక ఆ తర్వాత చూసి వచ్చినప్పుడు ఒకవేళ కనుక వాతావరణ శాఖ సంబంధిత శాస్త్రవేత్తగా మాట్లాడితే కనుక ఇంత స్కై ఇంత క్లియర్ ఉంది కాబట్టి బహుశా రేపటి రోజు చాలా మంచి వాతావరణం ఉంటుంది అనుకుంటా ఉన్నాను అని చెబుతూ 4వ మాట చెప్పాడు కొడుకు నాన్నతో. ఒకవేళ కనుక ఒక వేదాంత పరంగా మాట్లాడాలంటే కనుక నేను మాట చెప్తాను, ఇంత చక్కగా నా కళ్ళ ముందు ఇంత అందంగా స్టార్స్ కనబడతామంటే దేవుడు చేసిన ఇంత అందమైన సృష్టిలో నా జీవితం నేను చాలా రేణువు లాంటి వాళ్ళని చెప్పి నాకు నా ఫీలింగ్ వస్తుంది నాన్న అని చెప్పి ఈ నాన్నతో ఈ కొడుకు అనేసరికి అన్నాడు. చివరిగా మాట చెప్పాడు, నాన్న నా ఎక్స్ప్లెనేషన్ పూర్తయిపోయింది, నా వివరణ పూర్తయిపోయింది, నీ వివరణ ఏంటి, నీకేమనిపిస్తుంది, ఎలాగైతే ఇంత గొప్పగా బ్రైట్ స్టార్ చూస్తా ఉంటే నీకేమనిపిస్తుందా అంటే నాన్న కొడుకు లాయపడు కొట్టాడు, ఒరే మన ట్రాక్టర్ ఎత్తుకుపోయాడురా. పరిస్థితి అలాగే ఉంది. ఎలా ఉందనంటే మనం కళ్ళతో చూస్తూ ఉన్నాం, చూసి దాన్ని బట్టి బాధపడుతున్నాము, కానీ దేవుడిచ్చిన వాగ్దానాలని మనం జ్ఞాపకం చేసుకోలేకపోతా ఉన్నాం. మరీ చేసిన పని అదే. కళ్ళతో చూస్తూ ఉంది ఖాళీ సమాధిని, కళ్ళతో చూస్తూ ఉంది అంత పెద్ద రాయి పక్కన పెట్టాలని, కళ్ళతో చూస్తూ ఉంది అందులో యేసు ప్రభు లేడు అని. కానీ విషయం ఏంటంటే ఆమె జ్ఞాపకం రావట్లేదు, ఆయన ముందే మనకి చెప్పాడు విషయం. రోజు అలా ఉన్నావేమో, కళ్ళతో చూసి నీ పిల్లడు సక్సెస్ అవ్వట్లేదనుకున్నావు, కానీ నీ పిల్లల కొరకు చేసిన వాగ్దానాన్ని మర్చిపోయేమో. నా జీవితంలో మేలు పొందలేకపోతున్నానని చెప్పి పరిస్థితి చూసి ఆందోళన పడుతున్నావు, కానీ దేవుని కుటుంబానికి చేసిన వాగ్దానాన్ని మర్చిపోతున్నావేమో. నీవు ఎలాంటి వయసులో ఉన్నా నీ వయసు తగిన వాగ్దానాన్ని దేవుడు బైబిల్లో పెట్టాడు. నువ్వు దాన్ని పరిశీలన చేయలేక నువ్వు పరిస్థితిని చూసి కళ్ళతో ఏడుస్తున్నావు. నీ పిల్లల భవిష్యత్తు గురించి నువ్వు ఏడుస్తున్నావు, కానీ నీ పిల్లల గురించి దేవుడు ఎంత శ్రేష్టమైన భవిష్యత్తు ఆలోచన చేశాడో ఆ వాగ్దానాన్ని నువ్వు పరిశీలన చేయలేకపోతున్నావేమో. ప్రియమైన సహోదర, ప్రియమైన సహోదరుడా, మరీ చేసిన తప్పదే. కళ్ళతో చూసి ఏడు చేస్తా ఉంది, ఆమె జ్ఞాపకం రావట్లేదు. యేసు ప్రభు నాకు వాగ్దానం చేశాడు, ఆయన ప్రామిస్ చేశాడు, ఇలా జరగబోతుందని చెప్పాడు అని చెప్పి ఆమె జ్ఞాపకం రావట్లా. కానీ యేసు ప్రభువుని ఆ తల్లి గారు, ఆ మగ్దలేని మరియ గారు ఆయన స్వరం వింటా ఉంది. ఎప్పుడైతే ఆ మాట చెప్పాడు యేసు ప్రభు, అమ్మ ఎవరు వెతుకుతున్నావు అని అంటే అంటుంది అక్కడ. ఆమెను అడగగా ఆమె ఆయన తోటమాలి అనుకుని, అయ్యా నీవని మోసుకుని పోయినడలా ఆయన ఎక్కడ ఉంచుతారో నాకు చెప్పము, నేను ఆయన ఎత్తుకొని పోదునని చెప్పేందుకు యేసు ఆమెను చూసి మరియా అని పిలిచారు. ఎప్పుడైతే యేసు ప్రభు స్వరాన్ని ఆమె గ్రహించగలిగిందో అప్పుడు ఆమెలో సంతోషము ఎంతగా ప్రకటిస్తుందంటే ఆమె ఉబ్బి తప్పిపోయిపోతుంది అనుకోవచ్చు. ఎందుకనంటే ఆమె అనుకుంటా నేను ఆ మాట యేసు పట్టుకోవడానికి ఆమె ఎంత ఎక్సైటెడ్ అయ్యి ఉండొచ్చు. నిజంగా ఎప్పుడైతే ఆ తల్లి యేసే స్వరాన్ని గ్రహించిందో వెంటనే ఆమె ఆనందంతో ఉబ్బి తప్పిపోయిపోతా ఉంది. యేసే మాట్లాడిన మొట్టమొదటి మాట ఇదే. యేసు ప్రభు యొక్క మాటని ఆమె గ్రహించింది కాబట్టి కాసేపు ఆమె మర్చిపోయింది, యేసు ప్రభు వాగ్దానం మర్చిపోయింది, పరిస్థితి చూసి ఏడ్చింది, కానీ యేసే స్వరం విన్నది. విని ఆమెలో ఆ వేదన తొలగిపోయింది, ఆ కన్నీళ్ళు పోయే ఆనంద బాష్పాలు రాస్తున్న సందర్భాన్ని ఆ విషయాల్లో అర్థం చేసుకోవచ్చు. రోజున నీ కుటుంబంలో నీ చుట్టూ ఆనంద బాష్పాలు రావాలంటే నువ్వు యేసే స్వరాన్ని గ్రహించు. ఆయనకి ఇచ్చిన వాగ్దానాలని జ్ఞాపకం చేసుకో, నీ పిల్లలకి ఇచ్చిన వాగ్దానాలని జ్ఞాపకం చేసుకో. నీ భవిష్యత్తు కొరకు ఆయన ఎలాంటి ప్రణాళిక చేస్తాడో ఈ వాక్యములోంచి నువ్వు జ్ఞాపకం చేసుకోండి. నిన్ను నువ్వు బలపరుచుకోవాల్సిందిగా ప్రేమతో దేవుని సేవకునికి మాటని తెలియజేస్తూ ఉన్నా. గమనించండి, మరియా యేసు ప్రభువుకి ముందు దూతలు చెప్పారు, గ్రహించలేదు. నువ్వు కూడా నీ సేవకుడు చెప్తా ఉంది, గ్రహించలేకపోతున్నావేమో. భక్తులు చెబుతారు, గ్రహించలేకపోతున్నావేమో. ఉదయకాలం ఈస్టర్ రోజున నువ్వు గ్రహించి దేవుడి కొరకు ప్రతి వాగ్దానాన్ని పెంచాడు. నీ గురించి, నీ భర్త గురించి, నీ భార్య గురించి, నీ పిల్లల గురించి, నీ చదువు గురించి, నీ ఉద్యోగం గురించి, వ్యాపారం గురించి, కలిసి సంస్థల గురించి, ఈ భవిష్యత్తు గురించి అన్ని వాగ్దానాన్ని ఈ పరిశుద్ధ గ్రంథంలో పొందుపరిచి పెట్టాడు. దిస్ ఈస్ అ బుక్ ఆఫ్ ఆల్ ది ప్రామిసెస్. గాలిని కలిసిపోయే వాగ్దానాలు కాదండి, ఇవి నెరవేర్చబడే వాగ్దానాలు, నెరవేర్చబడే ప్రామిసెస్. కాబట్టి ఈ ప్రామిస్ని నీ మనసులో ధ్యానం చేస్తూ జ్ఞాపకం చేసుకుంటూ దేవుని పక్షం నెరవేర్చిపోయి సమర్థనని ఆయన వైపు చూసి సంతోషంతో కూర్చొని నడిపించుకోవాల్సిందిగా ప్రేమతో మాట తెలియజేస్తున్నాను. మరి ఎప్పుడైతే యేసే మాటను గ్రహించిందో వెంటనే యేసయ్య చూసిన ఆనందాన్ని ఫస్ట్ ఆమె పొందింది. యేసయ్యను చూసిన ప్రథమమైన మహిళ ఎవరంటే మరియా. చూసిన ఫస్ట్ వ్యక్తి ఎవరంటే మరియా. యేసయ్యతో మాట్లాడే ఫస్ట్ వ్యక్తి ఎవరంటే మరియా. యేసయ్యతో ఏం చేయాలో చెప్పడంలో ఫస్ట్ మహిళ ఎవరంటే ఆమె కూడా మరియనే.
యేసయ్య ఆమెను చూసింది, యేసయ్యతో మాట్లాడింది, యేసయ్య స్వరాన్ని విన్నది. యేసయ్య ఆమెకు వెళ్ళి విషయం చెప్పుమని ఒక ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆమె బాధ్యతను తీసుకుని వెళ్ళి అందరూ చెప్పింది. రోజున ప్రేమైన సహోదరుడా, కంటితో చూసి నువ్వు ఏడుస్తున్నావేమో, రోజున నీవు పరిస్థితిని చూసి ఆడవద్దు కానీ నీ దేవుని కొరకు ఏ వాగ్దానం దాచిపెట్టాడో ఈ గ్రంథములో, ఈ పరిస్థితి గ్రంథములో, ఈ బుక్ ఆఫ్ ఆల్ ది ప్రొఫెసెస్ ఆల్ ప్రామిసెస్ లో నీ కొరకు, నీ కుటుంబం కొరకు ఆయన ఏ వాగ్దానం దాచిపెట్టాడో తవ్వి తీసి దాన్ని పట్టుకుని ప్రార్థించు. వాగ్దాన ఫలాన్ని పొందవలసిందిగా ప్రేమతి మాటని తెలియచేస్తూ ఉన్నాను. కాస్త ముందుకు వెళ్తే గనక అదే యోహాను సువార్తలోని ఒక అధ్యాయం దానికి వెళ్తే గనక 21st chapter లో మరొక క్వశ్చన్ వస్తా ఉన్నా. ఏంటో సెకండ్ క్వశ్చన్ అంటే గనక యేసు ప్రభువు వారు శిష్యులతో మాట్లాడుతున్న మాట ఇది. యేసు ప్రభు ఇంకా భూమి మీద సంచారం చేస్తూ ఉన్నారు. చాలా మందికి అపోస్తలుల పౌలు చెప్పిన మాట ప్రకారం, చదివిన మాటల ప్రకారంగా చాలా మందికి ఆయన కనబడుతూ ఉన్నారు. కనబడే క్రమంలో అనేక మందికి ఆయన తను తాను వ్యక్తపరుచుకున్న సమయంలో ఒక చిన్న సంఘటన వస్తుంది. పేతురు గారు మాట్లాడతారు, యేసు ప్రభు మధ్యకాలం చూడలేదు కాబట్టి నేను ఎక్కడి నుంచి వచ్చానో ఆయనకి వెళ్ళిపోతున్నాను, నాతో పాటు ఎవరు వస్తే కదా వచ్చేయండి అని చెప్తే యేసయ్యతో పాటు వెనకాల యేసయ్య శిష్యులు పేతురుతో పాటుగా బయలుదేరి వెళ్ళిపోయిన తర్వాత అందరూ కలిసి రాత్రి చేపలు పట్టారు. ఒక్కడికి కూడా చేప చిక్కలేదు. తెల్లవారిపోతుంది. వాటి నామం తీసుకుని ఒడ్డుకొచ్చేస్తున్నారు. ఒడ్డు దగ్గర ఒక ఆయన నిలబడున్నారు. ఆయన యేసు ప్రభు అని అర్థం కాల. ఒడ్డు దగ్గర నిలబడిన యేసయ్య మాట అంటాడు, తినడానికి ఏమైనా కలదా? 21st chapter లో 5th verse లో చదివి కనుక 21వ అధ్యాయంలో 5వ చూద్దాం ఒకసారి. యేసు పిల్లలారా భోజనం యొక్క ఏమైనా ఉన్నదా అని వారిని అడుగు. దిస్ ఈస్ సెకండ్ క్వశ్చన్. యేసే అడుగుతున్న రెండో ప్రశ్న, భోజనానికి ఏమైనా ఉన్నదా? భోజనానికి ఏమైనా ఉన్నదా? భోజనం యొక్క ఏమైనా ఉన్నదా? శిష్యులంట, అయ్యా రాత్రంతా కష్టపడ్డాం కానీ మాకు ఒక చేప కూడా చిక్కలేదు అని అన్నాడు. ఆయన మాట్లాడిన ఆయన యేసయ్య అనే విషయం శిష్యులకి బోధపడట్లా, అర్థం కావట్లా. వాళ్ళ సొంత ఆలోచనలతో, సొంత నిర్ణయాలతో దేవుడు పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, నడిపిస్తాడన్న ఆలోచన లేకుండా వాళ్ళ సొంత నిర్ణయం తీసుకొని వెళ్ళిపోయి ఏం జరిగిందంటే కష్టపడ్డారు కానీ ఫలితం కనబల్లా. రాత్రంతా నిద్ర లేదు, ఫలితం కనబల్లా. ప్రయాసపడ్డారు, ఫలితం కనబల్లా. తెల్లవారేసరికి దరి చేరేసరికి మనందరికీ బాగా తెలుసు, మన వాళ్ళు లేకపోతే ఆ యొక్క చేపలు పట్టే వేటగాళ్ళు సముద్రంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు వచ్చే టైంన ఉంటున్న అనేక మందిని వెయిట్ చేస్తారు. ఎందుకంటే ఆ ఫ్రెష్ చేపలు తీసుకెళ్దామని. కానీ వీరి పరిస్థితి ఏంటంటే ఓడిపోయారు. వారి దగ్గర చేపలు లేవు, వారి దగ్గర సంపద లేదు, వారి దగ్గర ప్రయాసకి రిజల్ట్ లేదు. ఎందుకనంటే కారణం ఒకటే, వాళ్ళు యేసయ్య వాళ్ళు పిలిచినప్పుడు ఆయన మమ్మల్ని పోషిస్తాడు, నడిపిస్తాడు, కాపాడుతాడు, మాకు గమ్యం చూపిస్తాడు, మా పక్షంగా ఉండి మా తోడు ఉండి చేయి పట్టుకుని తీసుకువెళ్తాడు ఆలోచన వాళ్ళు లేకపోయింది. సొంత ఆలోచనకు వెళ్ళిపోయారు. ఏమైందంటే వాళ్ళ ప్రయాస బూడిదలు పోసిన పన్నీరు మాదిరిగా ఏం కాకుండా, ఏం రిజల్ట్ లేకుండా వాళ్ళ ప్రయాస వేస్ట్గా గడిచిపోయింది. హృదయకలుగా ప్రేమైన సహోదరుగా, నీవు నీ జీవితం గురించి నీ సొంత ఆలోచనలు కాదు కానీ నీ నిర్ణయాలు తీసుకుని వెళ్ళి ఆయన చేతిలో పెడితే వాక్యం చెప్తుంది, నన్ను హృదయంలో ఆలోచనలు చాలా వస్తాయి. ఇక్కడ దేవుని తీర్మానం మాత్రమే స్థిరపరచబడుతుంది. ఆయన ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడో, ఏ ఆలోచన కలిగి ఉన్నాడో, ఏ నిర్ణయం తీసుకున్నాడో, నీ కొరకు ఏ ప్రణాళిక పెట్టుకున్నాడో అదే నెరవేరుతుంది. కాబట్టి కానీ నువ్వు వేసి ఏ అడుగు కూడా పరిస్థితి చెప్పడానికి గ్యారెంటీ లేదు. నువ్వు వేసే అడుగు ఆయన చిత్తంలో అయితే కనుక పరిస్థితి దెర్ ఇస్ నో డౌట్. నువ్వు వేసే అడుగు నీ సొంత అడుగు అయితే కనుక, చేసే ఆలోచన సొంత ఆలోచన అయితే కనుక, చేసే పని సొంత పని అయితే కనుక దేవుని చిత్తం లేకపోతే అది జరగదు. రెండవ ప్రశ్న, తినడానికి ఏమైనా కలదా? అంటున్న మాట దే ఆర్ ఆల్ లూసర్స్. ఓడిపోయింటున్న మాట. రాత్రంతా ప్రయాసపడ్డాము కానీ ఒక చేప కూడా మాకు దొరకలా. ఏసి వచ్చాడు, నావుని లోతు నడిపించు, కుడిపక్క వలవయ్యి అని చెప్పినప్పుడు వాళ్ళు వలవేసినప్పుడు విస్తారమైన చేపలు పట్టారు. ఆ వల మిగిలిపోయేంత అంత విస్తారమైన చేపలు వాళ్ళు పట్టి నావ నిండా నింపేసుకొని ఒడ్డుకు వచ్చేసరికి ఇంకోటి గమనించండి, ఒడ్డును ఆల్రెడీ దేవుళ్ళ కోసం ఆహారాన్ని సిద్ధపరిచి పెట్టాడు. చూడండి ఆయన ప్రణాళిక. నువ్వు నా మాట వింటే భూమి యొక్క మంచి పదార్థాలను అనుభవిస్తావని చెప్పిన మాట ప్రకారంగా నా మాట వినండి అని చెప్పి మాట వినడం చేశాడు. ఇక్కడ ఆల్రెడీ వారికి ఏం కావాలో దాన్ని సిద్ధపరిచి పెట్టాడు. నీ గురించి నా గురించి దేవుడు మనం సృష్టించిన వాడు కాబట్టి, మన రూపాన్ని తన చేతులు అరచేతులు చిక్కుకున్నవాడు కాబట్టి ఒక స్పష్టమైన ప్రణాళిక ఆయనకి మాత్రం ఉంది. ఈరోజు నా సరెండర్ యువర్ సెల్ఫ్ టు గాడ్.
అపోస్తలుల మాదిరిగా, శిష్యుల మాదిరిగా సొంత నిర్ణయాలకు పోవద్దు అనేస్తున్న ప్రశ్న నివురుట వేసి నువ్వేం సాధించావు అంటే ఏం సాధించలేకపోయినాయా అని చెప్పే పరిస్థితి ఉంటే కనుక ఈ ఈస్టర్ రోజున నీ లైఫ్ని, నీ ఫ్యామిలీని, నీ ఫ్యూచర్ని అంచెలో పెట్టు. అది ఎంత గొప్పగా తీసుకెళ్తాడో, ఎంత ఘనంగా తీసుకెళ్తాడో, ఎంత ఉన్నతంగా తీసుకెళ్తాడో అది నీ అనుభవంలో వచ్చే అనేకులు చెప్పే రోజు నీ జీవితంలో రాబోతుంది. యేసయ్య సిద్ధపరిచి పెట్టాడు. చేపలు అక్కడ ఆర్డర్ చేశాడు. సముద్రంలో చేపలు దొరికాయి. నావనిండా చేపలు మునిగేంతగా చేపలు నింపుకున్నారు. ఒడ్డుకు వచ్చేసరికి వాళ్ళ కొరకు ఆహారం దేవుడు సిద్ధపరిచి పెడుతున్నాడు. అక్కడ అంటే నీ గురించి నిన్ను పిలిచిన వాడు నిన్ను పోషించలేడా? రక్తం ఇచ్చి నిన్ను కొనుక్కున్న వాడు నీ కుటుంబాన్ని పోషించలేడా? డు నాట్ బి అఫ్రైడ్. నేను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. నీకు ప్రాణం పెట్టిన దేవుడు నమ్మదగిన వాడు. నీకు మరణాన్ని గెలిచిన దేవుడు నమ్మదగిన వాడు. కాబట్టి ఏ మాత్రం ధైర్యపడవద్దని దేవుని సౌకర్యం మాత్రం తెలియజేస్తున్నా. డు నాట్ బి అఫ్రైడ్. నేను పిలిచిన దేవుడు నీకు భవిష్యత్తును ఏర్పాటు చేసి పెట్టాడు. నేను పిలిచిన దేవుడు నీ కుటుంబం గురించి ఒక ప్రణాళికనై సిద్ధం చేసి పెట్టాడు. డు నాట్ బి అఫ్రైడ్. సరెండర్ యువర్ సెల్ఫ్ టు గాడ్. ఎప్పుడైతే శిష్యులు యేసుని అప్పగించుకున్నారో ఆ రోజున యేసుని అప్పగించేసుకున్నారో ఆ తర్వాత నుంచి వాళ్ళ జీవితమే ఎంతో ఘనంగా నడిపించబడుతుందని వాక్యంలోంచి అనేక ఎగ్జాంపుల్స్ మనం చూస్తూ ఉంటాం. మీ జీవితాన్ని యేసు ప్రభువుకి అప్పగించుకో, అప్పుడు ఎంత గొప్పగా నుంచి నడిపించబడుతుందో నీ జీవితమే అనేకులకు మాదిరిగా ఉండబోతుందని చెప్పడానికి నీ సహోదరునిగా సంతోషిస్తూ ఉన్నాం. లాస్ట్ అంత ఫైనల్ క్వశ్చన్ చూస్తూ వచ్చినప్పుడు అదే యోహాను సువార్తలో ఇప్పుడు యేసు ప్రభు పేతురు గారితో ఒక కామెడీగా మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఇదే 20వ అధ్యాయంలో 15 చూస్తూ వచ్చినప్పుడు యేసయ్య అడుగుతున్న ప్రశ్నల్లో 3వ ప్రశ్న యోహాను సువార్త 20వ అధ్యాయంలో 15 మనం చూసినట్లయితే గనక వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా అతడు వాక్యం చెప్పింది. ప్రేమిస్తున్నావా అని మాట దేవుడు 3 సార్లు సేమ్ క్వశ్చన్. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? వీళ్ళకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా? మిగిలిన వాళ్ళని ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని దేవుడు మనల్ని అడుగుతున్న 3వ ప్రశ్న. నువ్వు మిగిలిన క్రైస్తవ ప్రజల కంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? మిగిలిన సో కాల్డ్ క్రిస్టియన్స్ కంటే ఆల్ ఓవర్ ద వరల్డ్ క్రిస్టియన్స్ కంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ఉదయకాల సమయంలో ఈ 3వ ప్రశ్న దేవుడు మనకు సంధిస్తే, ఈ ప్రశ్న ఆయన మనల్ని వేస్తే మనం ఏం సమాధానం చెప్తాం ఆలోచించడం ఒకసారి. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? వాక్యం చెప్తుంది నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తానని చెప్పే వ్యక్తి ఎలా ఉంటారంటే ఆయన మాటకి లోబడేవాడు ఉండాలి. నిజంగా నువ్వు దేవుని ప్రేమించి ఆయన మాటకు లోబడుతున్నావా? నువ్వు నిజంగా దేవుని ప్రేమించే వ్యక్తిగా పిలవడుతూ నిజంగా నువ్వు ఆయన మాటకు లోబడే వ్యక్తి అయితే దేవుని కొరకు ఘనమైన రీతిలో నేను నడిపించడానికి ప్లాన్ని ప్రిపేర్ చేసి పెట్టాడు. ఈశ్వరుడితో 3వ ప్రశ్న, ఆర్ యూ లవింగ్ మీ? నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావు. ఈరోజు దేవుడిని అదే ప్రశ్న అడుగుతున్నాడు. నువ్వు మిగిలిన క్రైస్తవుల కంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? మిగిలిన క్రైస్తవుల కంటే నీ మీద నన్ను ప్రేమించే క్రమంలో మిగిలిన వాళ్ళ కంటే ఒక లెవెల్ నువ్వు పైన ఉన్నావా అని అడుగుతుంటే నేను సమాధానం చెప్తా. ఆలోచించండి. నిజంగా దేవుని ప్రేమించేవాడు తన మాటకు లోబడతాడు. నువ్వు అన్న మాట లోబడుతున్నావనంటే దేవుని ప్రేమిస్తున్నావు. గాడ్ ఈజ్ గోయింగ్ టు బ్లెస్ యు అబౌండెంట్లీ. ఒకవేళ కనుక దేవుణ్ణి ప్రేమించే వ్యక్తులంటే కనుక ఉదయకాల సమయంలో దేవుణ్ణి ప్రేమించే వ్యక్తిగా అంటే ఆయన మాటకు లోబడే వ్యక్తిగా నిన్ను తయారు చేసుకో. ఆ తర్వాత నువ్వు చూస్తూ వచ్చినప్పుడు పేతురు గారు దేవుని ప్రేమిస్తా చెప్పి ధైర్యంగా ముఖం మీద స్ట్రైట్ గా మాట్లాడాడు. ఎందుకు అడిగాడు పేతురు అనుకుంటే కనుక ఇదే పేతురు యేసు ప్రభువుని నేను ఎరగనని చెప్పి 3 సార్లు పొందినట్టుగా మనం చూస్తాం. బైబిల్ గ్రంథంలో కొద్ది అధ్యాయాల ముందు యేసు ప్రభువు ఆదివారం మరణాన్ని గెలిచారు. లక్షవారం రాత్రి ఇదే పేతురు ఆయన ఎవరో నాకు తెలియదని చెప్పి 3 సార్లు 3 చోట్ల వంగినట్లుగా మనం చూస్తాం. యేసు ప్రభు ఆయన ఈ చోటికి తీర్పు నిమిత్తమై తీసుకెళ్తున్నప్పుడు ఈ పేతురు గారు చెలి కాసుకుంటున్నప్పుడు ప్రజలు గుమికూడి యేసు ప్రభు తిరిగిన వ్యక్తి నువ్వే అని చెప్పినప్పుడు అదే చోట 3 సార్లు అంటాడు, అనవరో నాకు తెలియదు అని గుర్తు పెట్టుకోవడం కూడా చూస్తాం. యేసు అంటాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? వీళ్ళకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావు. ఎందుకంటే ఒకప్పుడు నువ్వు ఎరగలేదు పొంకావు. ఒకప్పుడు నువ్వు నేను చనిపోతున్నప్పుడు నా దగ్గరలో లేకుండా ఎటోరు పారిపోయా అంటున్నాడు దేవుడు. అవన్నీ కాదు, నిజమైన హృదయం నాకు ఇచ్చి నా మాటకు లోబడి నువ్వు నన్ను ప్రేమించేవాడు ఉన్నావా అని యేసయ్య పేతురు అడిగితే పేతురు యేసయ్య మాటకి లోబడి తన జీవితాన్ని సమర్పించాడు. వాక్యం చెప్తుంది పేతురు యేసయ్య
పాటుగా యేసే కంటే ఘనమైన అద్భుతాలు చేసినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. ఎందుకంటే పేతురు నడికట్ల దగ్గర జీవనమాలు ఎక్కడో తీసుకుని వెళ్ళి రోగగ్రస్తుల మీద వేస్తే వాళ్ళు బాగుపరచబడ్డారు, దయ్యాలు వెలగొట్టబడ్డాయి, చనిపోయిన వారు కూడా లేపబడ్డారు. వాటిని చెప్తే అపోస్తలుల గ్రంథంలో నిజంగా యేసు ప్రభువుని ప్రేమించి ఆయన మాటకు లోబడినట్టయితే నిన్ను దేవుడు తన నామమహిమార్థమై ఘనంగా వాడుకోవడానికి he has a plan for you. He is asking a question, are you loving me? నువ్వు నేను ప్రేమిస్తున్న ప్రశ్నకి నువ్వు ఒక సమాధానం చెప్పగలిగితే, నేను ప్రేమిస్తున్నానయ్యా, నేను మాటకి లోబడతానయ్యా, నేను మాట ప్రకారం నడుచుకుంటానయ్యా అని చెప్పి నువ్వు చెప్పగలిగితే నీ యొక్క ఫ్యూచర్ దేవుడి ఘనంగా సిద్ధపరిచి వచ్చాడు. ఆ ఫ్యూచర్ని నువ్వు నీ జీవితంలో స్పష్టంగా చూడబోతా ఉన్నా. ఈ 3 ప్రశ్నలని ఈ యొక్క ఈస్టర్ స్పెషల్ మెసేజ్గా మనం ఒకసారి పరిశీలించేద్దాం. అమ్మా, ఎందుకు ప్రేమిస్తున్నావని మధ్య మరితో అడిగిన ప్రశ్న, పిల్లల తినడానికి ఏమైనా కలదా అని చెప్పి శిష్యులు అడిగిన ప్రశ్న, పేతురు గారి వైపు చూసి నన్ను ప్రేమిస్తున్నావా అనే ప్రశ్న వేసి మనల్ని అడిగితే ఉదయకాల సమయంలో మనం ఏం సమాధానం చెప్పగలుగుతాం? మధ్యలోనే మరిగేలాగా సిచ్యువేషన్ చూసుకొని ఎడుస్తూ ఇకన్నామా రోజున డు నాట్ బి అఫ్రేడ్ ఆఫ్ ద ప్రజెంట్ సిచ్యువేషన్. పరిస్థితి ఎలాగున్నప్పటికీ నువ్వు భయపడవద్దు. నిన్ను కాపాడేవాడు, పురుగు నిద్రపోడు, ఆకాశ పక్షులను పోషిస్తున్నవాడు నిన్ను పోషిస్తున్నాడు. తన పిల్లలను నిన్ను నన్ను మన కుటుంబాన్ని రెక్కల చాటును దాచి కాచి కాపాడే దేవుడిని మనం కలుగున విషయాన్ని మర్చిపోవద్దు. పరిస్థితి చూసి ఆడవద్దు. ఆయన చిన్న వాగ్దానం పట్టుకొని, వాగ్దానం చేతపట్టుకొని ప్రార్థించి వాగ్దాన ఫలాన్ని ముందుకున్నామని ఈ ప్రేమతో తెలియజేస్తున్నా. శిష్యులలాగా సొంత నిర్ణయాలు తీసుకొని ఓడిపోవద్దు. రోజున నీ జీవితము, నీ భవిష్యత్తు, నీ కుటుంబాన్ని ఆయన చేతులు పెట్టి ఆయన చేత, ఆయన ద్వారా, ఆయన బట్టి ఘనంగా నడిపించబడవలసిందిగా ప్రేమతో మనకు తెలియజేస్తాను. 3వ మాట చూసినట్లయితే నువ్వు దేవుని ప్రేమించావు. ఆయన మాటకి లోబడి, మన వాక్యానికి లోబడి అని ఆయన చెప్పిన ఈ యొక్క ఆజ్ఞలకి లోబడి నీ జీవితాన్ని నడిపించుకుంటూ పోయినట్లయితే ఐ కెన్ టెల్ యు మై ఫ్రెండ్, యువర్ లైఫ్ ఈజ్ గోయింగ్ టు బి అన్ ఎగ్జాంపులరీ లైఫ్. నీ జీవితం అనేకలకు మాదిరిక జీవితముగా నీ దేవుడు చేయబోతూ ఉన్నాడు. వారిని ప్రేమించు. ఈస్టర్ రోజున, ఈ ప్రత్యేక పునరుద్ధాన దినపు రోజున నా మాటలు ముగించినప్పుడు నా ప్రేమైన సోదరుడా, ఈస్టర్ని బట్టి ప్రత్యేక యేసు ప్రభు మరణాన్ని గౌరవాన్ని బట్టి ఏమర్థమవుతుంది ప్రపంచానికి, ఏమర్థమవుతుంది మనకి గమనిస్తే కనుక ఐ కెన్ టెల్ యు ఫ్యూ థింగ్స్. దేర్ ఇస్ ఓన్లీ వన్ tomb in the whole world which is opened. ప్రపంచమంతటిలో ఒక్క సమాధి మాత్రమే అది తెరిచి ఉండబడింది. అది యేసు ప్రభు ఖాళీ సమాధి. యేసు ప్రభు ఖాళీ సమాధి తెరవబడిందనంటే విషయం అర్థమవుతుంది. యేసే మరణాన్ని గెలిచినప్పుడు నేను కూడా మరణాన్ని గెలుస్తాను, యుగములు ఆయనతో పాటుగా ఆయన సన్నిధిలో ఉండే ఆనందాన్ని పొందుకోబోతాను చెప్పి ఈస్టర్ నాకు తెలియజేస్తుంది. ఈస్టర్ ఖాళీ సమాధి చూపిస్తా ఉంటే ఈ ఖాళీ సమాధి మనమందరం కూడా మరణాన్ని గెలుస్తాం అనే సంకేతాన్ని తెలియజేస్తుంది. ఈస్టర్ పర్వదిన, ఈస్టర్ రోజున, ఈస్టర్ మెసేజ్ లో మనం గమనించే ప్రయత్నం చేస్తే కనుక ఏం చెప్తుందని ఈస్టర్ గమనిస్తూ వచ్చినప్పుడు యేసు ప్రభు సర్వాధికారం కలిగిన వాడు, ఆఖరికి తన ప్రాణం మీద అధికారం కలిగిన వాడు, సర్వాధికారం కలిగిన యేసయ్య నా దేవుడు ఉన్నాడు. ఈ రోజు ఆయన దేవుడు కలిగిన వాడు. ప్రపంచం మీద అధికారం ఉన్నది ఆయనకి, ఆయన ప్రాణం మీద ఆయనకు అధికారం ఉన్నది. సర్వాధికారం యేసు ప్రభు నా దేవుడు. ఆ సర్వాధికారుల దేవుడు ఈ దేవుడు కలిగి ఉన్నాడా? యేసు ప్రభు ఇక మరణాన్ని గెలవచ్చు ఏం తెలియజేసినట్టే ఆయన సర్వాధికారి. ఆ సర్వాధికారి నా దేవుడు. నేను మరణించిన వాడిని ఆరాధన చేయడం లేదు, మరణాన్ని గెలిచిన వాడిని ఆరాధన చేస్తున్నాను. హూ ఆర్ యు వర్షిపింగ్? నేను ఆరాధన చేస్తున్నాను. నా యేసు ప్రభు మరణించలేదు, మరణించి మరణాన్ని గెలిచి తిరిగి లేచాను. నాకు యేసు ప్రభు సమాధిలో ఆయన లేడు. ఆయన ఖాళీ సమాధి ప్రపంచానికి ఒక ఎగ్జాంపుల్ కనబడుతుంది. మరణాన్ని గెలిచి తిరిగి లేచి అని నేను ఆనందిస్తున్నాను. హూమ్ ఆర్ యు వర్షిపింగ్? చనిపోయిన దేవుడికి వ్యక్తిగా ఆలోచన చేస్తున్నాను. ఈరోజు ఆలోచన చేయి. దేవుడిగా పిలువబడే వ్యక్తి సర్వాధికారం కలిగి ఉంటాడు. యేసు ప్రభు సర్వాధికారం కలిగి ఉన్నాడు. ఆఖరికి తన ప్రాణం మీద కూడా అధికారం ఉన్నది. ప్రాణం పెట్టింది ఆయనే, తిరిగి ప్రాణం తీసుకున్న ఆయనే. ఆయన ప్రాణం పెడతానని చెప్పాడు, 3వ రోజు తిరిగి ప్రాణాన్ని గెలుస్తానని చెప్పాడు. అదే ప్రకారంగా ఆయన చేశాడు. ఆ ప్రభు సర్వాధికారి దేవుణ్ణి నేను కలిగి ఉన్నాను. నువ్వెవరు కలిగి ఉన్నాను? ఈ యొక్క పునరుత్థానము ఈస్టర్ ఏం తెలియజేస్తుందంటే, యేసు ప్రభు మరణాన్ని గెలిచినప్పుడు యోహాను సువార్తలో మాట చూస్తున్న 20 అధ్యాయంలో
ఆయన ఒంటికి చుట్టుపడిన వస్త్రం అంతా కూడా ఒక పక్కన పెట్టబడింది. తల చుట్టుపడిన రుమాలు మడత పెట్టబడింది. వాక్యం చూస్తాం. చూసినట్లయితే కనుక యోహాను సువార్త చదువుతా మీకోసం చూడండి ఒకసారి. యోహాను సువార్త 20వ అధ్యాయంలోకి వస్తే 20వ అధ్యాయంలో 7వ వచనంలోకి వచ్చినట్లయితే నారబట్టలు పడి ఉండుటయు ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద కాక వేరుగా ఒక చోట చుట్టి పెట్టి ఉండుటయు చూశాను. దిస్ హ్యాస్ అ మెసేజ్. యేసు ప్రభు యొక్క వస్త్రాలు ఒంటి చుట్టిన వస్త్రాలన్నీ ఒక పక్కన పెట్టబడ్డాయి. తల చుట్టిన వస్త్రము మడత పెట్టబడి వేరే చోట పెట్టబడింది. వాక్యం చెప్తుంది. నిజంగా మనం తెల్ల వేసిన తర్వాత మన కప్పుల దుప్పటే మడత పెట్టట్లేదేమో. యేసయ్య చాలా ఎంత చక్కగా ఉన్నాడు. అంత ప్లాన్గా ఉన్నాడు ఆయన. ఎంత ప్లాన్ ఉన్నాడంటే, లేకపోతే ఇంకో మాట చెప్పాలంటే ఆయన ఎంత ఎగ్జాంపుల్ ఉన్నాడంటే, ఆయన కోసం ఆయన కట్టిన వస్త్రాలు కూడా ఆయన తన ఒక సిస్టమాటిక్ మ్యాన్లో పెడుతున్నాడు. ఆయన మనం లేచిన తర్వాత దుప్పట్లో మడత ఎట్లా పోతామంటే ఆ రోజు నేర్చుకుందాం. యేసయ్య లేచి మరణాన్ని గెలిచినప్పుడు ఆయన తలకట్టిన రుమాలని మడత పెట్టి వేరుగా పెట్టాడు. యూదులకి ఇది ఒక మెసేజ్. అవసరం తెలుసా? యూదులు ఎవరైనా భోజనాన్ని కూర్చుంటే పనులు భోజనం వడ్డిస్తూ ఉన్నప్పుడు వాళ్ళ ఒంటి మీద వాళ్ళ యొక్క ఒంటి మీద వాళ్ళ యొక్క క్లాత్ ఒక కర్షీపులు పెట్టుకుని వాళ్ళు భోజనం చేసేస్తే కనుక ఆ ఒంట్లో ఆ వస్త్రాన్ని మడత పెట్టేలాగా దాన్ని చుట్టేసి పాడేస్తారు. సో ఇట్ సేస్ మై ఫుడ్ ఈస్ ఫినిష్డ్. నా భోజనం పూర్తయిపోయింది అని చెప్పి ఆ పనుడికి అదొక మెసేజ్. ఇలాగ క్లాత్ని ఇలాగా నలిపేసి పాడేస్తే కనుక ఇట్ ఈస్ ఫినిష్. పనుడు వచ్చి ఈ యొక్క ఖాళీ పాత్రను పట్టుకెళ్ళిపోవచ్చు. ఇందులో ఏమైనా మిగిలిపోయినా కూడా తీసుకెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఈ బట్ట ఇలాగ నలిపేసి పాడేస్తుంది కాబట్టి. కానీ కూర్చున్న యజమాని ఈ బట్ట నలిపెట్టకుండా దాన్ని జాగ్రత్తగా ఒప్పిడిగా దాన్ని మడత పెట్టి ఇలా పెట్టి పక్కకి వెళ్తే అర్థం మళ్ళీ యజమాని తిరిగి వస్తా. సో పనోడు ఆ గిల్లు తీయడానికి వీలు. ఇదొక యూదులకి ఒక మెసేజ్. యూదుల ఆచార పద్ధతిది. వాళ్ళు కనుక వాళ్ళు కప్పుకున్న ఒంటి మీద కప్పుకున్న ఆ యొక్క క్లాత్ని మడత నలిపేసి పాడేస్తే ఇట్ సేస్ ఇట్ హ్యాస్ ఫినిష్డ్ హిస్ ఫుడ్. లేదు, దాన్ని నలిపేయలేదు, చక్కగా దాన్ని జాగ్రత్తగా ఒబ్బడిగా మడత పెట్టి పక్కన పెట్టి వెళ్ళిపోతే కనుక ఇట్ సేస్ దట్ హి ఇస్ కమింగ్ బ్యాక్ అగైన్ ఫర్ దట్. యేసు ప్రభు తన తలకట్టిన రుమాలని మడతపెట్టి పక్కన పెట్టాడు. ఇట్ సేస్ దట్ హి ఇస్ కమింగ్ బ్యాక్ అగైన్. యేసు ప్రభు ఈ రోజున మరణాన్ని చేసే యేసు ప్రభు మరికొద్ది కాలంలో పరిశుద్ధులను తన దగ్గర తీసుకెళ్ళిపోవడానికి, రాజ్యంలో తీసుకెళ్ళిపోవడానికి, నిత్య సంతోషంలో పాలుభాగం చేయడానికి ఆయన మళ్ళీ రాబోతున్నాడు. We should wait for the Christ who is coming back again. మరలా తిరిగి లోకం రాబోతున్న క్రీస్తు కొరకు మనము ఎదురు చూడబుద్ధులమై ఉన్నాం. ఆయన రుమాలని మడతపెట్టి పక్కన పెట్టాడు. It says that he is coming back again. యేసు ప్రభు మరలా భూమి మీదకి రెండోసారి రాబోతున్నాడు. కాబట్టి ఈ యొక్క ఈస్టర్ ఏం తెలియజేస్తానంటే, యేసు ప్రభు మళ్ళీ రెండోసారి నా కొరకు, ప్రపంచ పరిశుద్ధుల కొరకు రాబోతున్నాడని నమ్ముతున్నాము. యుగ యుగంలో నేను ఆ దగ్గరికి చర్చబడబోతున్నానని ఈస్టర్ ఈస్ గివింగ్ మీ ఎ హోప్. ఈ యొక్క ఈస్టర్ నాకు ఒక నిరీక్షణ కలిగజేస్తుంది. యేసు ప్రభు రాబోతున్నాడు. యేసు ప్రభు మరలా ఈ లోకంలోనికి రాబోతున్నాడు. పరిశుద్ధులను తన దగ్గర తీసుకుపోవడానికి, నిత్య రాజ్యంలో పాలుభాగస్తులు చేయడానికి, నిత్య ఆనందంలో మనం వచ్చడానికి, నాతో పాటు సకల పరిశుద్ధులను తీసుకెళ్ళడానికి రాబోతున్న చెప్పడానికి ఈస్టర్ ఈస్ గివింగ్ ఎ మెసేజ్. ఈ రోజున ఈ ఈస్టర్ నా ప్రభువు సర్వాధికారి అని, నా ప్రభువు మరణాన్ని గెలిచిన వాడని, నా ప్రభువు సమస్తంపై అధికారం కలిగిన వాడని, నా ప్రభువు ఎలా చూస్తే కనుక ఆయన మళ్ళీ రెండోసారి భూమి మీదకి సకల పరిశుద్ధం తీసుకెళ్ళడానికి రాబోతున్న మెసేజ్ని తెలియజేస్తుంది. సో ప్రిపేర్ ఫర్ ది క్రైస్ట్ హూ ఈస్ కమింగ్ బ్యాక్ అగైన్ ఫర్ యు అండ్ ఫర్ మీ. మరొకసారి భూమి మీదకి సర్వ మానవాళ్ళ కొరకు రక్షించబడి సిద్ధపడిన వారి కొరకు రాబోతున్న ప్రభుని ఈస్టర్ జ్ఞాపకం చేస్తుంది. Prepare for the Christ who is coming back again for all of us. మన కొరకు రెండోసారి ఈ భూమి మీద రాబోతున్న క్రీస్తు కొరకు మనము ఎదురు చూద్దామని ఈ క్రీస్తు యొక్క ఈస్టర్ రోజున, ఈ ప్రత్యేక సర్వీస్ రోజున మీతో మాట్లాడి ఇష్టపడుతున్నా. సర్వాధికారైన దేవునికి నా హృదయం అప్పగించబడింది. సర్వాధికారైన దేవునికి నా జీవితంలో చూపించాను. వాట్ అబౌట్ యు? నేను జీవుని దేవుని ఆరాధన చేస్తున్నాను. నీ పరిస్థితి నా నాయక ఫ్యూచర్ ఇట్ ఈస్ స్టేబుల్.
నా యొక్క భవిష్యత్తు దేవుని కృపను బట్టి స్థిరపరచబడింది. నీ భవిష్యత్తు దేవుని కృపను బట్టి స్థిరపరచబడిందా? ఈశ్వర రోజున ఇంకా హృదయంలో చోటు లేకపోతే, కుటుంబంలో చోటు లేకపోతే, ఈ రోజున ఆయనకి నువ్వు చోటు ఇవ్వు. ఆయన మళ్ళీ రాబోతున్నావు, రావడానికి ముందు కానీ ఇంకా రాకుండా ఉండగానే నీలో చోటిస్తే, నీ లైఫ్లో చోటిస్తే, నీ హృదయంలో చోటిస్తే, ఇంట్లో చోటిస్తే, ఈ క్రీస్తు నిన్ను తన దగ్గర తీసుకెళ్ళబోతున్నాడు. తన రాజ్యంలోనికి, తన చోటుకి, తన పరలోక పట్టణానికి తీసుకెళ్ళబోతున్నాడు. కాబట్టి నువ్వు నీ లైఫ్ని ఆయనకి చోటు, ఆయనకి చోటించి ఆయన బట్టి జీవితము ప్రశాంతంగా నడిపించుకోవడానికి సిద్ధపరచబడవలసిందిగా ప్రేమతో ఈ మాటను తెలియజేస్తున్నాం. మరి నాలుగు తెలిసిన ప్రభు నీ నా కుటుంబంలో నీకు నాకు తోడుగా ఉండి మనతో నామకి మార్గమై బలపరిచి నడిపించును కాక. ఈ ప్రతి ఈస్టర్ రోజున నా ప్రేమైన సహోదరుడా, ఇంకా నీ మనసులో, నీ జీవితంలో, నీ ఇంట్లో ఆయన చోటు లేకపోతే ఆయనకు చోటు. I am worshiping a God who has conquered death. మరణాన్ని గెలిచిన యేసుప్రభుని ఆరాధిస్తున్నాను. యేసుప్రభుని జీవితంలో ఆహ్వానించుకోవాల్సిందిగా ప్రేమతో మాత్రం తెలియజేస్తా ఉన్నా. నా యేసుప్రభు సమాధిలో లేడు, నాకు సమాధి గెలిచినాడు. సమాధి గెలిచిన దేవుడిని ఆరాధన చేస్తున్నాను. సమాధి గెలిచిన దేవునికి హృదయంలో చోటివ్వాల్సిందిగా ప్రేమతో తెలియజేస్తా ఉన్నా. మాత్రమే కాదు కానీ యేసుప్రభుని బట్టి నా యొక్క భవిష్యత్తు, నా యొక్క ఫ్యూచర్ ఈజ్ సెక్యూర్. నా భవిష్యత్తు చక్కగా సిద్ధపరచబడింది. నీ భవిష్యత్తుని చక్కగా సిద్ధపరిచే క్రీస్తుకి నీ హృదయంలో చోటుకోవాల్సిందిగా ప్రేమతో ఈ మాటను తెలియజేస్తూ ఉన్నా. ఈ యొక్క యేసు ప్రభు గురించి పరిశీలన చేస్తుంది కనుక ఆయన తిరిగి భూమి మీద రెండోసారి రాబోతున్న క్రీస్తుకి నీ లైఫ్లో చోటిస్తే ఆయన ఉండే స్థలంలో నువ్వు ఉండడానికి నువ్వు కూడా ఎల్లరి అవకాశాన్ని పొందుకుంటావు. కాబట్టి నీ లైఫ్లో ఆయన చోటు ఇవ్వవలసిందిగా ప్రేమతో మనం చేస్తూ ఉన్నా. ప్రేమైన సహోదరుడా, సర్వాధికారైన దేవునికి లైఫ్లో చోటు, ఆయన బట్టి ఆయన ద్వారా లైఫ్ని ఘనంగా ఉన్నతంగా నడిపించుకోవలసిందిగా ప్రేమతో ఈ మాటలు తెలియజేస్తా ఉన్నా. ఒకవేళ కనుక భక్తులైన మరియలాగా పరిస్థితి చూసి ఏడుస్తుంది కనుక డు నాట్ వీప్ ఎనీమోర్. ఏడవది ఈ రోజు మొదలుకొని వాగ్దానం చదవచ్చుకో ఆయన పాదాలకు వచ్చు. వాగ్దానం చేసిన నమ్మదగిన వాడు కాబట్టి ఆయన నెరవేర్పు కొరకు ఎదురు చూడవలసింది మనం చేస్తున్నాం. శిష్యుల మాదిరిగా సొంత నిర్ణయాలు తీసుకొని ఓడిపోయినటువంటి జీవితం కాకూడదు. ఈ లైఫ్ని ఆయనకు అప్పగించు. ఆయన చేతన జీవితాన్ని ఘనంగా నడిపించుకోవలసిందిగా ప్రేమతో బలపరచక ఇష్టపడుతూ ఉన్నాం. పేతురుగారు దేవుడు చెప్పినట్టుగా నువ్వు నన్ను ప్రేమించు, నన్ను ప్రేమిస్తున్నావా అని చెప్పినప్పుడు పేతురు ఎలాగైతే దేవునికి ఆయన మాటకి లోబడ్డాడో, నువ్వు ఆయన మాటకు లోబడు, ఆ వాక్యానికి లోబడు. ఆయన చేత క్రీస్తు ప్రభువు చేత ఈ సర్వాధికారి చేత ఘనంగా నడిపించబడడానికి సిద్ధపరచబడవలసిందిగా ప్రేమతో మాటను తెలియజేస్తున్నా. ఈ ఈస్టర్ రోజు మన నాలుగు కలిసిన ప్రభు మన తోడు నడిపించాలని, మన పక్షంగా ఉండి మేలు చేస్తూ తన నామకి మాత్రమై నడిపించాలని నాతో కలిసి ప్రార్థన ఏకీభవించాల్సిందిగా ప్రేమతో ఈ మాట తెలియజేస్తున్నాను. 10,000 అతి సుందరుడా కీర్తింతు మనసారా, 10,000 అతి సుందరుడా కీర్తింతు మనసారా. దేవా మహోన్నతుడా మహిమా ప్రకాశితుడా, దేవా
సర్వాధికారైన దేవుడు, మరణాన్ని గెలిచిన దేవుడు, తన తలకు పెట్టిన రుమాలని, తన ముఖాన్ని పెట్టిన రుమాలని మడిచి పక్కన పెట్టి మరొకసారి భూమి మీదకి తిరిగి తన తొడిచిన తీసుకొచ్చడానికి వస్త్రాన్ని చెప్పిన దేవుడు ఇదే కలిసి అడుగుతున్నాడు. ఈ లైఫ్లో నాకు చూడుతున్నా, ఈ లైఫ్లో చూపిస్తాను అడుగుతున్నాడు. ఈ లైఫ్లో నీ జీవితంలో, నీ కుటుంబంలో ఆయన చోటు లేకపోతే పేమెంట్ సహోదరుడా, ఈస్టర్ రోజున క్రీస్తు ప్రభువుని చూపించి, ఈస్టర్ రోజున అడుగు పెట్టడానికి చూపించి, నీ హృదయం, నీ కుటుంబం, నీ భవిష్యత్తు ఎంత విషయంగా నడిపించబడబోతుందో నువ్వు ప్రత్యక్షంగా చూడడానికి సిద్ధపడవలసిందిగా ప్రేమతి మాటలు తెలియజేస్తున్నా. మరణాన్ని గెలిచిన వాడు తోడున్నాడు. మరణాన్ని గెలిచిన క్రీస్తు ప్రభు నీకు తోడుగా ఉన్నాడు. సర్వాధికారైన దేవుడు ప్రపంచం అంతటిలో సమానం చేయబడిన అనేకలలో ఖాళీ సమాజం నీకు నాకు ఎగ్జాంపుల్ చూసిన దేవుడు నీకు నమ్ముతూనే ఉన్నాడు. ఉదయించిన గుర్తాడే దేవుడు, చనిపోయిన దేవుడు, కాచి కాపాడే దేవుడు, భద్రపరిచి పోషించే దేవుడు ప్రపంచంగా ఉన్నాడు. ఆయన చోటు లైఫ్లో, ఆయన చోటు నీ కుటుంబంలో ఆయన చేత, ఆయన కొరకు, ఆయన ద్వారా, ఆయన బట్టి నడిపించబడవలసిందిగా ప్రేమతో మాటలు తెలియజేస్తున్నా. ఇంకా నీ హృదయంలో, జీవితంలో, కుటుంబంలో ఆయన చోటు ఇవ్వకుండా ఉంటే కనుక ఈశ్వర రోజున ఖాళీ సమాధి చేయించిన దేవుడు నీకు అడుగు పెట్టాలని, అడుగు పెట్టాలని ఆశపడుతుండగా ఆయనకు చూపించి ఆయన చేత జీవితం నడిపించుకోవలసిందిగా ప్రేమతోని సహోదరునిగా నీకు మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుంటా ప్రియమైన సహోదరుడా, ఆయన నామాన్ని కలిగి ఉండి పరిస్థితులు బట్టి ఏడుస్తూ ఉంటే గడవద్దు. ఆయన వాగ్దానం చేదపరచుకొని ఆయన చేసిన వాగ్దానం నెరవేర్పు కొరకు ఆయన వైపుకి చూడవలసిందిగా నేను ప్రేమతో మనం చేస్తున్నాను. శిష్యుల మాదిరిగా సొంత నిర్ణయాలకు పోయి ఓడిపోవద్దు. లైఫ్ ఇచ్చిన వాడు తనని వెనక తీసుకుని వెళ్ళేవాడు కాబట్టి నీ లైఫ్ని ఆయన చేతిలో పెట్టు. పేతులతో దేవుడు అన్నట్టుగా ఆయన మాటలను లోబడి, ఆయన ప్రేమించి, ఆయన చేత ప్రేమించబడి నడిపించబడటానికి సిద్ధపడవలసిందిగా ప్రేమతో క్రైస్తవ సహోదరుడా మనం చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుంటాను. దేవ మీ నామానికి స్తోత్రం. ఈశ్వర ఉదయమున నిర్వహించిన మాటలు బట్టి నీకు స్తోత్రాలు. క్రైస్తవులకు నిలబడుతున్న మేము పరిస్థితులు చూసి ఏడవకూడదని, నీ వాగ్దానం చెడబెట్టుకుని వాటి నెరవేర్పు కొరకు నీ వైపు చూడాలని తెలుసుకున్నాం. శిష్యుల మాదిరిగా మా సొంత నిర్ణయాలకు పోయి ఓడిపోవడం కంటే మాకు జీవితం చిన్నవాడమైన నీవు ఉన్నావని, మా జీవితాన్ని శ్రేష్టంగా నడిపించే దేవుడు మీరు ఒక్కరే తెలుసుకొని మా జీవితంలో మీ చేతులు పెట్టి నీ చేత కనుక నడిపించడానికి సహాయం చెప్పదేపడుతున్నాను. పేతురు గారు చెప్పిన మాట మాదిరిగా నేను మిమ్మల్ని ప్రేమించి, నీ మాటలకి లోబడి, నీ ఆజ్ఞలకు లోబడి, నీ వాక్యాలకు లోబడి నీ చేత ఘనంగా నడిపించబడగలగటానికి మమ్మల్ని మేము సిద్ధపరచుకోగలిగిన సహాయం చెప్పబడుతున్నాను. ఇంకా నీ ప్రేమ తెలియక, నీ సులువు ప్రేమ అర్థం కాక, నీ పునరుద్ధరణ సత్యం తెలియక ఇంకా ఎవరైనా ఉండి అనుకోని రీతిలో ఈ వీడియో చూస్తున్నట్లయితే కనుక అయ్యా వారు నిన్ను గురించి, నీ ప్రత్యేకతల గురించి, నీ సర్వాధికారం గురించి, మన నాన్న దేవుడవు నీ ఒక్కడమే అన్న వాస్తవాన్ని గురించి ఆలోచన చేయడానికి మన హృదయంలో, మన జీవితంలో, మన కుటుంబంలో నీకు చోటు ఇచ్చి నీ చేత మన లైఫ్ని సెక్యూర్ చేసుకోగలగటానికి, నీ చేత మన లైఫ్లో వారి భవిష్యత్తు గురించి భయపడకుండా ధైర్యంగా ముందు కొనసాగలగటానికి సహాయం చెప్పబడుతున్నాను. ఈ లైఫ్ టైంలో పాల్గొన్న ప్రతి సోదరుని, ప్రతి కుటుంబంలో అప్పగిస్తున్నాను తండ్రి. ఎంతవరకు అయితే లైఫ్ టైమ్ స్ప్రెడ్ అవుతున్నారో అంతవరకు ప్రతి వారిని దేవుని ఆశీర్వదించండి. ప్రతి కుటుంబాన్ని దీవించండి. బ్లెస్ ఎవరీ హోమ్, ప్రతి గృహాన్ని దీవించండి. ప్రతి సహోదరుని దీవించండి. ఆశీర్వాదం ఈశ్వర ప్రత్యేక దీవులని 102 పొందగలిగేలాగా మాకందరికీ మీరు పేరున సహాయం చెప్పదేపడుతూ నీకే మహిమ ఘనత ప్రభావంలో యేసు పరిశుద్ధ నామమున ప్రతిమలాడి వేడుకలు ప్రార్థించి పొంది ఉన్నాం పరమ తండ్రి. మీకందరికీ నామములో పేరున తెలియచేసిన ఈ లైఫ్ స్ట్రీమ్ ముగించే ముందు ఒక చిన్న మనవి. మన ప్రపంచ స్వస్థత కొరకై అందరం అనుదిన ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటాం. ద వరల్డ్ నీడ్స్ అవర్ ప్రేయర్.
ప్రపంచానికి మన ప్రార్థన కావాలి. ప్రేమ సహోదరుడా, నువ్వు వ్యక్తిగా కుటుంబముగా ప్రార్థించి నీ దేవుడు నీ ఆలకించి ఈ ప్రపంచాన్ని బాగు చేయాలని ప్రార్థించవలసిందిగా ప్రేమతో మాత్రం తెలియజేస్తా ఉన్నా. ప్లీజ్ స్టే హోమ్, ప్లీజ్ స్టే సేఫ్. మాత్రమే కాదు, మేము గాడ్ విల్లింగ్ నెక్స్ట్ సండేకి లైవ్ స్ట్రీమ్కి వచ్చినప్పుడు ఈ ఫేస్బుక్తో పాటుగా యూట్యూబ్లో కూడా మేము లైవ్ స్ట్రీమ్లోకి రాబోతూ ఉన్నా. ఈరోజు చిన్న ప్రాక్టికల్ ఎర్రర్ వచ్చి లైవ్ స్ట్రీమ్లో మేము కంటిన్యూ చేయలేకపోయాం. సారీ ఫర్ దాట్. మరి నెక్స్ట్ వీక్లో ఈ వీక్ అంతట్లో దాన్ని ఆ యొక్క ఎర్రర్ని క్లియర్ చేసి నెక్స్ట్ వీక్ అలాంగ్ విత్ ఫేస్బుక్ యూట్యూబ్లో కూడా లైవ్లోకి వస్తాం. మీ ఫ్రెండ్స్ పరిచయం చేయండి. ఎవరికైనా ఈ మెసేజ్ మీద ఫార్వర్డ్ మీకు అనిపిస్తే కనుక కెన్ ఫార్వర్డ్ దిస్ మెసేజ్. థ్యాంక్ యూ సో మచ్. మన నాలుగు వచ్చిన యేసయ్య దేవుతోని కుటుంబంతో ఉండి తన నామం ఎట్ల మాటలపై తన రాజ్యాప్తి వరకు ఘనంగా నడిపిస్తాడు, నడిపించను కాక. ఆమేన్. థ్యాంక్ యూ. మీకు అందరికీ ప్రణామమున పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను. మే గాడ్ బ్లెస్ us all. May God bless India. May God heal the world.